ప్రైవేట్ టైం నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సంస్థ సిబిఐ బాధ్యతగా విచారణ జరపడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కడపలో వైఎస్ సునీత విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ హత్య కేసులో కీలక నిందితులు చెప్పింది వినడం తప్ప వారిని లోతుగా సిబిఐ విచారించలేదని తెలిపారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురించి సిబిఐ సీరియస్గా తీసుకుని విచారణ జరపడం లేదని ఆమె తెలియచేశారు. సిబిఐ విచారణపై ఆమె పెదవి విరిచారు. తన తండ్రి హత్య జరిగిన తరువాత నిందితులందరి మధ్య ఫోన్ సంభాషణలు, మెసేజ్లు అత్యధికంగా జరిగాయని ఆమె గుర్తు చేశారు. ఇంకా ఏవైనా ఇతర ఆధారాలు ఉంటే ఇవ్వండి అడిగితే తన వద్దనున్న అదనపు ఆధారాలను సైతం కోర్టుతో పాటు సిబిఐకి సమర్పించానని చెప్పారు. వాటిపై సైతం లోతుగా విచారణ జరపలేదన్నారు. ఈ హత్య కేసులో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు ఆయన భార్య వైఎస్ భారతిని సైతం విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి సునీత కొండ బద్దలు కొట్టారు. కానీ వారిని సిబిఐ విచారించలేదని తెలిపారు. ఈ స్థాయిలో పోరాడుతున్నా తనకు చివరకు న్యాయం జరగలేదన్నారు. ఇక మన దేశంలో వ్యవస్థలన్నీ ఇలానే ఉన్నాయా అని ఆమె పేర్కొన్నారు. చాలా బాధగా ఉందని, తన పోరాటం ఇంతటితో ఆగదని తెలిపారు. ఈ పోరాటం చివరి వరకు కొనసాగిస్తూ ఉంటానని వైఎస్ సునీత స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ భూతం కలకలం రేపుతుంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తాజాగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు సైతం డ్రగ్స్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శనివారం నెగిటివ్ వచ్చినప్పటికీ ఇవాళ ఉదయం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లుగా ఈగల్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలో వినియోగించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఎంపీపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఇక వైఎస్ సునీతకు న్యాయం జరుగుతుందా? డ్రగ్స్ భూతాన్ని ప్రభుత్వాలు రూపుమాపగలవా? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. ఇంకా జనసేన నేత శంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు మనతో. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు నా వాయిస్ సార్. ప్రసాద్ గారు ఎస్ సార్. సార్ ప్రసాద్ గారు, రెండు అంశాలని ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. మరి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఓవైపు వైఎస్ సునీత యొక్క తండ్రి గారు వివేకానందరెడ్డి గారి మీద హత్య మీద ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు, హత్య జరిగిన దాని మీద సునీత గారు సంచలన ఆరోపణలు చేశారు. భారతీ గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఉన్నారో ఆవిడ్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారించాలని ఆవిడ మాట్లాడటం జరిగింది. మరొకటి టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ ఎవరైతే ఉన్నారో ఆయనలో కూడా డ్రగ్స్ నమూనాలు దొరికినట్లుగా వచ్చింది. తీవ్ర కలకలం రేపింది. ఎలా చూడాలంటారు వీటిలన్నిటి అసలు ఈ రెండు కోణాల్లో ఆవిడికి న్యాయం దొరుకుతుందా? ఎవరైతే చేశారో, హత్య చేయించారో అది జరిగే అవకాశం ఉందంటారా? ఇక ఇదేదైతే దీనికి సంబంధించిన భూతం ఏదైతే ఉందో మనకి తెలుసు, ఈ డ్రగ్స్ భూతాన్ని అరికట్టగలమంటారా? ఏం చెప్తారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ఫ్యాన్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. నమస్తే సార్. సార్ నా వాయిస్ నాకే వస్తుంది సార్ రీసౌండ్ సార్. ఓకే, తగ్గిస్తారు, గెయిన్ తగ్గిస్తారు, మీరు మాట్లాడండి. రైట్. ఇక్కడ మీరు సునీత గారికి ఆ విషయాన్ని ప్రజలు గ్రహించవలసింది ఏంటంటే, కొండని తల కింద పెట్టుకుని రాళ్ళ కోసం ఎత్తిన కథ ఎవరికైనా తెలిస్తే దాని తరంచు అది. రెండోది, ఎప్పుడైతే సార్ ఇది మరీ ఎక్కువ ఘోరంగా వస్తుంది సార్ చూడండి. తర్వాత ఈ జైస్వాల్ గారితో ఎప్పుడైతే ఆయన సిబిఐ డైరెక్టర్ గా ఉన్నప్పుడు జరిగిన ఈవిడికి అనుగుణంగా జరిగిన కార్యకలాపాలు ఏవైతే దృష్టిలో పెట్టుకుని సిబిఐ అసలు పనే చేయనట్టు, దీనికన్నా ముందు సుధా సింగ్ మేడం గారు ఎప్పుడైతే గౌరవ సిబిఐ అధికారినిగా ఆవిడ ఒక బ్రూటల్ మర్డర్ అండ్ ఒక పొలిటికల్ కాన్స్పిరసీ ఏమీ లేదు దీంట్లో అన్న కోణాలన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఒక బ్రూటల్ మర్డర్, రోబరీ అనేది ఎప్పుడైతే తేటతెల్లం చేసిందో అక్కడి నుంచి దీని యొక్క ఇన్వెస్టిగేషన్ మాడ్యూలే మారిపోయింది. ఎప్పుడైతే రామ్ సింగ్ అండ్ ముఖ్యంగా జైస్వాల్ గారి ఆధ్వర్యంలో ఆయన రిటైర్ అయిపోయి 25th డేట్ కి అట్ ఎనీ కాస్ట్ అవినాష్ రెడ్డి గారిని, ఆవిడ చెప్తున్నట్టు భారతమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ ఫిక్స్ చేద్దాం అన్న కాన్సెప్ట్ లో
అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ ఎప్పుడైతే నిరాశ నిస్పృహకు గురి చేసిందో అక్కడి నుంచి ఆవిడ మాట్లాడే కోణమే మారిపోయింది. మోరోవర్ ఇక్కడ జరుగుతున్న దీంట్లో వ్యవస్థల మీద గౌరవం లేదంటే, అదే రోజు ఈ వెర్డిక్ట్ వచ్చినప్పుడు ఒక ఛానల్లో వాళ్ళు కండక్ట్ చేసిన డిబేట్ సారాంశం చూస్తే గౌరవ సుప్రీంకోర్టు మీద కానీ గౌరవ సిబిఐ మీద కానీ ఎక్కడ వీళ్ళకి గౌరవం కానీ భయం కానీ భక్తి కానీ ఏమీ లేకుండా రాజ్యాంగానికి బొద్దులే అత్యున్నత శిఖరాలను ఎదిరించిన ఈ న్యాయస్థానం వ్యవస్థ ఇచ్చిన వెర్డిక్ట్ ని కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. ఇంతకన్నా ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ప్రాస్పెక్టివ్ లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ భారతమ్మ గారిని కానీ ఇన్వెస్టిగేట్ చేయవలసిన అవసరమే లేదు, అగత్యమే లేదని గౌరవ సుప్రీంకోర్టు ఇప్పుడు వెర్డిక్ట్ కూడా వీళ్ళకి డైజెస్ట్ కావట్లేదు. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఈజ్ వెరీ క్లియర్. వీళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఎవరినైతే వీళ్ళు దోషుల కింద పెనట్రేట్ చేశారో ఆ పెనట్రేట్ చేసిన ప్రజలు వాళ్ళనే కన్విన్స్ అయ్యి వాళ్ళు అరెస్ట్ అయ్యేదాకా వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. కానీ నిజానికి నిక్కచ్చిగా ఎవరెవరు ఈ రాజకీయ కోణంలో కాకుండా వేరే పర్సనల్ కోణంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేసి మర్డర్కి లీడ్ అయింది అన్నది గౌరవ సిబిఐ ఆల్రెడీ కన్విన్స్ అయ్యి ఉంది. రేపు గౌరవ సుప్రీంకోర్టు త్రూగా వెర్డిక్ట్ వచ్చే సారాంశం మనందరం వెయిట్ చేస్తున్నాం. దీంట్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక కోణం, ఒక న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలని వీళ్ళు తనకు అనుగుణంగా రాకపోయేసరికల్లా మాట్లాడుతున్న విధానాలు కానీ, ఇవాళ సునీతమ్మ గారు వాళ్ళ నాన్నగారు వర్ధంతి రోజు ఆవిడ మాట్లాడిన విధానం కానీ, ఇది ప్రతి వ్యవస్థ తనకు నచ్చిన క్రానికల్ ఆర్డర్ లో ఎంక్వైరీ చేయడానికి ఎవరో లోకల్ పోలీసులో లేకపోతే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉపయోగిస్తే జరుగుతుందేమో కానీ అత్యున్నత న్యాయస్థానం అత్యున్నత సిబిఐ వ్యవస్థ వీళ్ళకి అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ జరగడం అనేది రేరెస్ట్ ఫెనామినా దట్ వాజ్ హ్యాపన్ టిల్ జైస్వాల్ గారు రిటైర్మెంట్ దాకా. కానీ ఇప్పుడు అది జరగపోయేసరికల్లా వీళ్ళకి ఆకలింపు కావట్లేదు. దాని యొక్క పర్యవసానం, దాని తీవ్రతని ప్రజల్లో మళ్ళీ దాన్ని దృష్టి మలచడానికి, ఎందుకంటే 5 సంవత్సరాల పాటు దాన్ని వాడారు హూ కిల్డ్ బాబాయ్ అన్న అస్త్రాన్ని, అది ఎలక్షన్స్ కి లీడ్ అయింది కూడా. సో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఆడపిల్లలకి అన్యాయం జరిగిపోయింది హూ కిల్డ్ బాబాయ్ అన్న దగ్గర వీళ్ళకి ఇన్ ఫేవర్ గా వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వాళ్ళకి మలుచుకోవడానికి విశ్వ ప్రయత్నం మీడియా ట్రయల్స్ త్రూగా జరుగుతుంది. మీడియా ట్రయల్స్ త్రూగా జరుగుతున్న దాంట్లో సముచిత న్యాయం జరుగుతుందా లేదా అన్న దగ్గర మీరు జర్నలిస్ట్ గా మీకు నేను చెప్పేటంత త్రోణి కాదు. మీడియా ట్రయల్ ఎంతవరకు పరిమితం అవుతుంటే కోర్టు కూడా వీటిని పరిగణలోకి తీసుకోదు. బట్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఫిక్స్ చేసి మాత్రం ఒక మీడియా ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇది ప్రజలు గ్రహించగలిగితే చాలు. రెండోది, ఈ డ్రగ్స్ కోణం అన్నది మీరు జాగ్రత్తగా గమనిస్తే డ్రగ్స్ కోణానికి సంబంధించిన దానికన్నా ముందు ఇందులో ఇంకొక సారాంశం ఉంది సునీతమ్మ గారి విషయంలో. ఈ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ని ఇంత ప్రయారిటైజేషన్ చేసి ఆవిడ అడుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారిని కానీ లేదా వాళ్ళ పిన్ని గారితో సమానమైన రెండో భార్య వివేకానంద రెడ్డి గారిని కానీ 164, 167 పిఆర్ సిఆర్పిఎస్లు ఏమని ఇన్వెస్టిగేట్ చేసే ఒకసారి కనుక్కొని చూడండి. అందులో కళ్ళజోడు డబ్బా ఎక్కడ కొన్నారు, కళ్ళజోడు ఎక్కడ ఉందన్న అంశాలు తప్ప సునీతమ్మ గారి తల్లిని ఆవిడని కనీసం ఇంతకు మించి ఇంకో ప్రశ్న అడగలేదు. ఒక భర్తకి ఏ విధమైన ఏ కోణాల్లో తీవ్రత ఉంటుందన్నది భార్యకు కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది. పోనీ మొదటి భార్యతో సఖ్యత లేదనుకుందాం, రెండో భార్యతో సఖ్యతగా మెలిగిన వివేకానంద రెడ్డి గారి విషయంలో ఆ అమ్మాయిని కనీసం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆ అమ్మాయి 167, 164 సిఆర్పిసిలో ఒకసారి పునఃపరిశీలన చేయగలిగితే, నా దగ్గర ఉన్నాయి కూడా మీకు ఎస్టాబ్లిష్ చేస్తా కూడా, ఎక్కడా కూడా ఆయనకి ఎవరితో అయితే ఎనిమినిటీ ఉందనో లేదా ఆయన ప్రవర్తించిన తీరుతెన్నుల విషయంలో కానీ ఎక్కడా ఆవిడని పోర్ట్రేట్ చేయలేదు. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. మూడో విషయం, ఈ డ్రగ్స్ విషయంకి వస్తే ఈ రోజు ఈ మహేష్ యాదవ్ గారు ఎప్పుడైతే దొరికారో గౌరవ స్పీకర్ వ్యవస్థకి ఇది రిపోర్ట్ చేయబడిందా లేదా, ఏమనంటే వీళ్ళు జాగ్రత్తగా లాజిక్ గమనిస్తే ఇందులో ఎప్పుడైతే మీ కోణాన్ని సరే మళ్ళీ రీసౌండ్ స్టార్ట్ అయిందా సరే, ఇక్కడ మీరు ఈ కోణం కన్నా గౌరవ పోలీస్ వ్యవస్థ ఆ పైలట్ ఫామ్ హౌస్ మీద ఈగల్ వ్యవస్థ కన్జాకటివ్ గా ఒక 6 times నాకు తెలిసినంత వరకు 6 times పైన రైడ్ చేసి 3 times లో సక్సీడ్ అయింది. ఈసారి అయితే ఖచ్చితంగా రెడ్ హ్యాండ్ గా డ్రగ్స్ తో మాత్రం దొరికింది. గౌరవ పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు అతనికి ఒక డెకరం ఉంటుంది. తను డ్రగ్స్ తీసుకున్నా తీసుకోపోయిన విషయం పక్క మాడదాం. ఆయన సమక్షంలో డ్రగ్స్ కన్జ్యూమ్ అవుతుంటే, ఒక మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ అవుతుంటే మీరు ఎప్పుడైతే ఆది మూలం దగ్గర నుంచి మొదలైన ఈ తెలుగుదేశం 21 నెలల ప్రస్థానంలో తెలుగుదేశం అనే వ్యవస్థ జాగ్రత్తగా గమనిస్తే ఇన్వర్టెడ్ కామాస్ లో చౌదరి సామాజిక వర్గాన్ని వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందో చూడండి. ఇక్కడ ఇతని మీద తక్షణ చర్యలు లేకుండా కోళ్లు మేకలు బలిస్తే రిమాండ్ విధిస్తున్నారు. ఇక్కడ ఇతను రెడ్ హ్యాండ్ గా దొరికిన తర్వాత కూడా కనీసం ఒక్కరోజు కూడా లేకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి బయట తీసుకొచ్చారు. రెండోది, వెళ్ళి పాస్ పోసుకుంటే మంచినీళ్ళు కొలాయి పట్టుకుని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే రేపు పొద్దున చాలా కేటగిరీలుగా మా వాడు అబద్ధం తెలియనోడు కనీసం పాస్ పోసుకోవడం కూడా రానోడు అన్నట్టుగా పెనట్రేట్ చేస్తారు మనకి. మీరు ఇందులో ఇంకొక లాజికల్ క్రిటికాలిటీ ఒకటి ఉంది సార్. మీరు ఒకటి గమనిస్తే ఈ వ్యవస్థలో డ్రగ్స్ నిర్మూలిస్తామని 2027 మంది పైచీలుగా డ్రగ్స్ తాగి తిని చచ్చిపోయారని చెప్పిన ఈ వ్యక్తి ఎవరు, ఈ పుట్ట మహేష్ యాదవ్ గారు ఎలక్షన్స్ ముందు ఒక ట్వీట్ ఉంది, జాగ్రత్తగా చూడండి.
నెక్స్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి సమక్షంలో డ్రగ్స్ నిరోధించడానికి ఇతను ఇచ్చిన పిలుపు 100 రోజుల్లో మేము తక్షణ చర్య అని ఇవన్నీ చేస్తుంటే కంచె చేను వేసినట్టు గౌరవ పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు ఈ డెకరంలో ఇతను ఫస్ట్ పార్టీ పరంగా సస్పెండ్ చేశారా? ఇప్పుడు దీనికి ప్యారల్ గా ఏంటంటే ఒక జనసేన ప్రతినిధి వీడియోలో అతి దగ్గరలో రేపు రిలీజ్ అవుతున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే మోడసభ రండి గమనించుకోండి. ఈ పుట్ట మహేష్ యాదవ్ కి ఏ ప్రాతిపదిక మీద స్టేషన్ బెయిల్ దొరికింది? రెండోది, ఇతనితో పాటు ఉన్న 5గురిని టెస్ట్ చేసిన దగ్గర 3 మీద ప్రూవ్ అయింది, 5గురికి ప్రూవ్ అయింది దగ్గర వీళ్ళిద్దరికి ఒక ఆడపిల్లకి ఈయనకి ఏ ప్రాతిపదిక స్టేషన్ బెయిల్ దొరికింది? ఆ జనసేన ప్రతినిధి ఎవరో చెప్పగలరా? ఆ జనసేన ప్రతినిధి చెప్తానండి. ఇది చూడండి, పనికిమాలిన విషయాల మీద ఉన్న శ్రద్ధ మీలాంటి వాళ్ళు కూడా పనికిమాలిన విషయాల మీద శ్రద్ధ కాదు సార్. పనికిమాలిన విషయాలు మాట్లాడింది ఎవరు? భలేవాళ్ళు జనసేన ప్రతినిధి అని మీరు చెప్పారు, ఎవరో మీరు ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నా. చెప్పగలం, ఖచ్చితంగా చెప్పగలం. అప్పుడు చెప్పలేమండి, మేము ఎడ్యుకేషన్ జర్నలిజం చదువుకోవాలమే. అవును సార్, పనికిమాలిన విషయాలని అడిగిన క్వశ్చన్ మీద ఈ విషయాలు ఆగండి సార్. ఇప్పుడు ఖచ్చితంగా వేస్తాను సార్, నేను ఖచ్చితంగా వేస్తాను. కామెడీ అయిపోయింది వ్యవస్థలు అంటే. మీరు అడిగిన క్వశ్చన్ కామెడీ అయిపోయింది వీళ్ళందరికీ. మీరే అన్నారు కదా ఆ జనసేన ప్రతినిధి అంటున్నా. నేను అన్నదానికి కట్టుబడి కూడా ఉంటా. అదే ఆగండి, ఓపిక పట్టండి. అది 2 రోజుల తర్వాత వచ్చినప్పుడు దాని మీద చర్చిద్దాం. ఈ విషయం ఎందుకు డైరెక్ట్ అయిందని. ఇక్కడ ఈ విషయం మీకు చెప్తాను కదా. పుట్ట మహేష్ కి సంబంధించిన ఒక బయట ఒకటి ఉంది, ఒకసారి చూసాక మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. అదే బయట లేదు, చూడండి ఒకసారి. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ మన్ని కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఒమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారం. సో నాకేమీ తెలీదు, నేను నిరపరాధిని, ఇది కేవలం ఎవరో కుట్ర చేస్తున్నారు నా మీద అంటున్నారు. అదేనండి, పాస్ కూడా పోయడం రాదు కదా ఆయనకి. పాస్ కూడా పోయడం రాని వ్యక్తి కింద పెనట్రేట్ చేస్తారు. ఇప్పుడు సార్ నేను కదా సార్, గౌరవ ఎస్పీ గారు గిరిధర్ గారు చెప్పిన స్టేట్మెంట్ చూడండి. రెండోది, మీరు ఇక్కడ ఈ విషయంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్, ఇది మళ్ళీ రీసౌండ్ స్టార్ట్ అయింది. చెప్పండి సార్. ఈ వ్యక్తి ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు, 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా ప్రస్థానంలో ఎంపీగా ఎలక్ట్ అయిన ఇతను బాధ్యత ఎక్కడ? నిజంగానే ఇతను తోటి సహచరులు డిన్నర్ కి పిలిస్తే వెళ్ళాడు. అక్కడ ఈ దిక్కుమాల డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు మిగిలిన వాళ్ళతో ఇతనికి ఏం అవసరం? ఇతను ఏమైనా పోలీసు కంప్లైంట్ ఇచ్చాడా? ఇతను ఒక ఢిల్లీ నుంచి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకెళ్లాడు, అతనే గన్ ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఏ పోలీసు వ్యవస్థ అంటే అంత తగరాలుగా ఉందా? అంత తమాషాగా ఉందా? భూములు ఇప్పిస్తామని తీసుకొస్తారా? భూములు ఇప్పిస్తామని తీసుకొచ్చి ఇక్కడ గన్ ఫైరింగ్ లా? అక్కడ ఆంధ్రప్రదేశ్ లో 99 రూపాయలకి ఇస్తున్నారు కదా, అక్కడ తీసుకెళ్లి పంచాయతీలు పెట్టుకొని పప్పానాలు అనుకోవచ్చు కదా. అక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మీద 199 మందికి సేమ్ ఒపీనియన్ ఉంటుంది. అందులో ఈగల్ వ్యవస్థ పటిష్టంగా దాని మీద కన్సాలిడేటెడ్ గా కాన్సన్ట్రేట్ చేసి అటాక్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ రెడ్ హ్యాండ్ గా దొరికిన ఇన్సిడెంట్ ఇదే. గతంలో ఫ్యామిలీ పరంగా ఏదో జరిగింది, అభియోగాలు మాత్రం ఇవ్వబడిన దగ్గర ఇది రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సిచ్యువేషన్ ని ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తామంటే పొలిటికల్ కంపల్షన్స్ లో వాట్ ఇస్ దిస్? ఈ పొలిటికల్ కంపల్షన్స్ మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలా? రెండోది, ఇక్కడ మీరు ఈ విషయానికి సంబంధించిన అంశాన్ని ఎప్పుడైతే డైల్యూట్ చేద్దాం అనుకుంటున్నారో, ఈ డైల్యూట్ చేసే అంశాలకి క్రిస్టల్ క్లియర్ గా అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం. అదర్వైజ్ ఇతన్ని కూడా ఖచ్చితంగా రాజ్యసభ పార్లమెంట్ ఎంపీ స్పీకర్ గారికి ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేసి ఇతన్ని కస్టడీలోకి తీసుకుంటామని ఢిల్లీ వేదికగా ఏదైనా ఒక మూవ్ ఉందా? ఏ ప్రాతిపదిక మీద ఇది? ఇదేనా ప్రజాస్వామ్యం? నానటోడు మీలటోడు దొరికితే ఓకే, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాడు ఎప్పుడు నేరస్తుడు కాదు, వాడు ఒక బాధితుడి కింద పరిగణిస్తుంది వ్యవస్థ. కానీ బాధితుని కూడా ఈ రోజు కఠినతరమైన చట్టాల్లో ఏం చేయాలన్న దాని మీద ఏముంది? ఇక్కడ మిగిలిన 3 ఎందుకు జైల్లో ఉన్నారు? వీళ్ళిద్దరూ ఎందుకు ప్రివిలేజ్డ్ గా బయటకు వచ్చారు? ఎట్లా కన్విన్స్ అయ్యారు స్టేషన్ బెయిల్స్ కి? అంటే బికాస్ పొలిటికల్ కంపల్షన్సే కదా. గతంలో ఇదే అధికారి ఎవరు, మన ఆయన పేరేంటండి, సబర్వాల్ గారు, అకుల్ సబర్వాల్ గారు ఇదే సినిమా ఇండస్ట్రీని, ఇదే పొలిటికల్ ఇండస్ట్రీస్ ని మొత్తం అంతా తీసుకొచ్చి ఏకదాటి మీద తీసుకొచ్చి టెస్ట్లు గిస్ట్ల దగ్గర స్పాన్ ఆఫ్ నో టైం ఆయన ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే వ్యవస్థ ఇవాళ పొలిటికల్ కంపల్షన్స్ లో నలిగిపోతున్న పోలీస్ వ్యవస్థ కింద మీకు ఎందుకు కనబట్లే?
అదర్వైజ్ వాళ్ళ పని ఈగల్ డిపార్ట్మెంట్ కన్సాలిడేటెడ్ గా అటాక్ చేస్తూనే ఉంది ఆ పల్లెటూరు ఫామ్ హౌస్ మీద. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మార్కెట్ లో చర్చనీయాంశం. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో చేశారు, ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతున్నాయి మార్కెట్ లో, డిబేట్లలో. ఇస్ ఇట్ రైట్? అంటే మీరు ఇందాక మాట్లాడుతూ పుట్టా మహేష్ గురించి మాట్లాడుతూ మీరు ఒక సామాజిక వర్గం గురించి మీరు మాట్లాడారు. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది సామాజిక వర్గం గురించి? తెలుగుదేశానికి సంబంధించిన సామాజిక వర్గం తెలుగుదేశం అయితే ఒక డిఫరెంట్ ఇన్వర్టెడ్ కామర్స్ లో మనం అందరూ చూడవలసి వస్తుంది. వాళ్ళ మీద ఏం చర్యలు ఉండట్లే. రీసెంట్ గా ఆదినారాయణ రెడ్డి గారి అబ్బాయి డ్రగ్స్ ను గంజాయి తీసుకుంటూ దొరికాడు. ఏది చర్యలేవి? ఇదే కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో. ఏమండి మీరు కూడా జర్నలిస్ట్ గా చెప్పండి, చర్యలేవి? తెలుగుదేశం అనగానే ఒక డిఫరెంట్ యార్డ్ స్టిక్ తో మెజర్ చేయబడుతున్నాయి. ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా ఇంకొక యార్డ్ స్టిక్ తో మెజర్ చేయబడుతున్నాయి. వాట్ ఇస్ దిస్? మిగిలిన వాళ్ళకైతే ఒక న్యాయం, వీళ్ళకైతే ఒక న్యాయమా? ఆది మూలం తెలుగుదేశం కాబట్టి చర్యలే లేవు. అక్కడి నుంచి మొదలైంది. గుంటూరు 2 ఎమ్మెల్యే చర్యలే లేవు. కోన రవికుమార్ గారు ఆవిడ ఆత్మహత్య సదృశ్యం, చర్యలే లేవు. ఎన్ని చెప్పాలి ఇలాంటివి? సార్ మళ్ళీ మాట్లాడతాం మీతో. ప్రసాద్ గారు మనతోటి శంకర కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నేత. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే కేఎస్ ప్రసాద్ గారికి, బండారు వంశీకృష్ణ గారికి నమస్కారం అండి. అలాగే ఏఎన్ఎన్ వీక్షకులకు కూడా నమస్కారం. ఎస్, ఒకటి చెప్పండి కృష్ణవేణి గారు, ఏదైతే వైఎస్ సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ సిబిఐ మీద కూడా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, వాళ్ళు ఏ రకంగా కేసు స్టడీ చేస్తున్నారో దాని మీద కూడా పెదవి విరచడం జరిగింది. తనకు న్యాయం జరగడం లేదని చెప్తుంది, కానీ నేను అంతిమంగా వరకు పోరాడుతానంటున్నారు సునీత గారు. ఇక మరొక విషయం, ఏదైతే డ్రగ్స్ కలకలం ఉందో, గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డ్రగ్స్కి నిలయంగా మారిపోయిందని గతంలో మీరు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళారు, దాని గురించి చెప్పారు. ప్రజలు వాళ్ళని మీరు చెప్పిన మాట నమ్మారు, వాళ్ళని తిరస్కరించారు. మరి గంజాయి రహిత, డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తామన్న మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే మరి ఇప్పుడు ఎంపీగా ఉన్న, టీడీపీ ఎంపీగా ఉన్న పుట్ట మహేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనలో నమూనాలు దొరికినాయి అని అనటం ఒకటి. మరొకటి, ఇప్పుడు ప్రసాద్ గారు ఇంకో బాంబు పేల్చారు. ఎవరో జనసేన ప్రతినిధి కూడా మరొక 2 రోజుల్లో ఇంకొక వీడియో బయటకు రాబోతుందని చెప్పారు. మరి దాని గురించి ఏమంటారు మీరు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా దిగజారిపోయింది అన్నదానికి కూడా ఇదే నిదర్శనం సార్. అంటే ప్రజలకి, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే ఒక ప్రతిపక్ష పార్టీ హోదా అడుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఆ ప్రతిపక్ష హోదాని వీళ్ళు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంటే వాళ్ళ బెడ్రూమ్ల విషయాలు, బాత్రూముల విషయాలు బయట పెట్టి వాళ్ళ పర్సనల్ జీవితాలు ఎక్కడన్నా చిన్న చిన్న తప్పులుంటే కెమెరాలు పట్టుకుని తిరిగే పనిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ప్రశ్నించడానికి వీళ్ళకి టైం లేదు. కానీ వాళ్ళ బెడ్రూమ్ లోని, బాత్రూమ్ లోనికి తిరిగి ఆడవాళ్ళతో కొంతమందిని, మగవాళ్ళని ట్రాప్ చేయించి ఏ రకంగా ఒక రాజకీయ వ్యభిచారానికి దిగజారిందన్నది కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు సార్. ఇంకో విషయం చెప్పాలంటే, ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గా ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా అవ్వచ్చు, కొంచెం అదుపు తప్పుకునేటువంటి వ్యక్తులు కానీ, వ్యవస్థల్ని గౌరవించకుండా కొంచెం విచ్చల విడదనానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు కానీ కొంతమంది ఉంటారు. అందరూ శుద్ధపూసలని నేను చెప్పనండి. మీరు గతంలో ఏదైతే ఉందో, మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రభుత్వానికి రావడానికి ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు, మీరు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో బెడ్రూమ్లో విషయాలు అవన్నీ మీరు కూడా మాట్లాడారు కదా. అవంతి శ్రీనివాస గారు అంతకుముందులో ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఉన్నప్పుడే, అదేవిధంగా ఇప్పుడున్న అంబటి రాంబాబు గారు విషయంలో కావచ్చు, ఇక మిగతా వాళ్ళ విషయంలో కూడా కావచ్చు, అందరి విషయాల్లో కూడా మరి మీరు కూడా అట్లాగే మాట్లాడారు కదా. మరి అప్పుడు మీరు వెళ్ళలేదా వాళ్ళ బాత్రూంలోకి, బెడ్రూమ్లోకి? లక్ష్మీనాథ్ గారు అదే చెప్తున్నానండి. అది పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత, అది బయట వైరల్ అవుతున్నప్పుడు ప్రజలు కానీ, సోషల్ మీడియా కానీ కోడై కూస్తున్నటువంటి సమయంలో మా పార్టీ నుంచి కూడా మాట్లాడటం జరిగింది. అంతేకాని వీళ్ళకిలాగా రేపు రిలీజ్ చేస్తున్నాం, ఎల్లుండి రిలీజ్ చేస్తున్నాం అని పార్టీ హ్యాండిల్ నుంచే ఆయా వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి అవి నిజమో ఏ ఎడిటింగ్ లో కూడా పూర్తిగా తెలియదు. అలాంటి ఇప్పుడు విశ్లేషకులుగా ఉన్న కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడితే మీరు కేఎస్ ప్రసాద్ గారు అంది వైసీపీ నాయకులు సార్. అంటే కేఎస్ ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కాకపోవచ్చండి. ఆయన ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు పిలిచారు కాబట్టి ఆయన, నేను అన్నట్ల బయట వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి సంబంధించినంత వరకు మ్యాట్ ఏం జరుగుతుందో, బయట న్యూస్ ఏదైతే వైరల్ అవుతుందో దాని గురించి మాట్లాడుతున్నాను తప్ప కేఎస్ ప్రసాద్ గారు వైసీపీ వ్యక్తను, లేకపోతే వైసీపీకి
ఆయన వైసీపీ ఓడిపోతే ఆయన ఏకంగా నా ఫోటోకి దండేసేయండి అని ఆ రోజు మాట్లాడినటువంటి విశ్లేషకుడిగా మాట్లాడారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వెనక నుంచి నడిచేటువంటి కార్యకర్తగా మాట్లాడారా అన్నది ఆయన విధేతగా వదిలేస్తున్నాం సార్. దాని గురించి నేను మాట్లాడట్లా. బయట కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రతిదీ చూస్తున్నాం కాబట్టి దాని గురించి మాత్రమే నేను మాట్లాడడం జరుగుతుంది. అలాగే సునీత గారు లాంటి వ్యక్తులు సార్, సునీత గారు లాంటి వ్యక్తులు సిబిఐ విచారణలో కూడా తను 3 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తి. తండ్రి చనిపోయిన వెంటనే కూతురికి సమాచారం ఇస్తారు తప్ప వీళ్ళంతా కూడా, అంటే ఆమె అన్ని వివరించడం జరిగింది. అంటే కిరణ్ యాదవ్ అనేటువంటి వ్యక్తికి, సునీల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళ మధ్య సంభాషణ కావచ్చు. వీళ్ళకి ముందుగా అంటే సాక్షి మీడియాకి మాత్రమే ముందుగా విషయం వివేకానందరెడ్డి గారి గుండుపోటని ఏ విధంగా తెలిసింది. ఆ రోజు మనం కూడా చూసాము, ఆయన ఉన్నారు కదా సార్, మీడియా ముందు ఏ విధంగా చెప్పారో చూసాము. ఏంటి గుండెపోటుతో వివేకానందరెడ్డి గారు చనిపోయారని చెప్పడం. తర్వాత విజయసాయిరెడ్డి గారు చెప్పడం. తర్వాత అది గొడ్డల పోటు, అది జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెల్లారేసారు. అంటే ముందు రోజు మాకు సార్ ఇక్కడ ఆవిర్భావ సభ జరిగింది రాజమండ్రిలో, మాకు మేనిఫెస్టోకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు. తెల్లారేటప్పటికే న్యూస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికే న్యూస్ బయట స్క్రోల్ అవుతుంది. ఏంటని చూసేసరికి అంటే ఏ రకంగా, అంటే రాజకీయంలో ఏ రకంగా వీళ్ళు తిప్పగలరు అన్నది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా చిన్నాయన ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ చంద్రబాబు నాయుడు గారే ఏం చేయాలన్నట్టు టీడీపీ వాళ్ళ మీద ఏ రకంగా దుమ్మెత్తిపోసారన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. మా చిన్నాయన్ని చంపేశారు, ఇవాళ అధికార ప్రభుత్వం పొట్టను పెట్టుకుంది, మేము అధికారంలోకి వచ్చేస్తామేమో అని ఆయన సింపతి రాజకీయం చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ ఎవరు మర్చిపోలే ఆ రోజు. కానీ ఇదంతా కూడా కాదని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీ రెడ్డి గారు కానీ 3 గంటలకు ఎందుకు ఫోన్ వెళ్ళింది, ఇవన్నీ కూడా అన్ని వేళ్ళు భారతీ రెడ్డి గారి వైపు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు, అవినాష్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నప్పుడు కూడా సిబిఐ కూడా సునీత గారు చాలా స్పష్టంగా చెప్పారు, వైఎస్ భారతీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ ఎందుకు విచారణ చేయటం లేదు అని చెప్పి ఆవిడ స్పష్టంగా అడగడం జరిగింది. సునీత గారిది ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. ఓకే. చేసుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉందా లేదా? చెప్పింది వినడమేనా? ఇప్పుడు ఎవరైనా మనం తప్పు చేశామంటే తప్పు చేయలేదు అని అంటాం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏంటి? ఒట్టి స్టేట్మెంట్ తీసుకుని పక్కకి వెళ్ళిపోవడమా? 20వ తారీఖు కిరణ్ యాదవ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏమన్నాడు? ఐ వాస్ అట్ మై హోమ్ ఓన్లీ, ఇంట్లోనే ఉన్నాను టీవీ చూస్తూ, అప్పుడే నాకు తెలిసింది ఇది చెప్పారు. అది ఫైనల్ కంక్లూషన్ అయింది. అది వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత లేదా? వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది సాక్షి టీవీలోనే, మీడియాలో. సాక్షి టీవీలో 7:13కు వచ్చింది. కిరణ్ యాదవ్ కి 7:12కి ఎట్లా తెలిసింది? ఒక్క నిమిషమైనా అది క్రూషియలే కదా. సో సాక్షి టీవీ నుంచి తెలియలేదు, ఇంకా ఎట్లా తెలిసింది? కిరణ్ యాదవ్ ఫోన్ రికార్డ్స్ చూస్తే ఆ రోజు పొద్దున గంగిరెడ్డితో మాట్లాడాడు, అట్లా ఏమైనా తెలిసిందా అని నాకు అనుమానం ఉంది. సో వీళ్ళు చెప్పింది అక్కడ రాసుకున్నారు అంతే, ఇంకా వేరే అసెస్మెంటే లేదా, దీంట్లో ఇన్వెస్టిగేషనే లేదా. కిరణ్ యాదవ్ వాళ్ళ మదర్ సావిత్రి యాదవ్ ఏమన్నారు ఆమె స్టేట్మెంట్ లో? ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ ఇంటి నుంచి 10-10:30 ప్రాంతంలో ఉమాశంకర్ రెడ్డితో మాట్లాడి బయటకు వెళ్లారు. గంటన్నర తర్వాత మళ్ళీ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాడు. నా భర్తని, నా చిన్న కొడుకుని సునీల్ ఎక్కడికి వెళ్ళాడో పోయి చూడండరా అని పంపించాను. వాళ్ళు పోయి వెతికి ఆ టైంలో వివేకానంద రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. అక్కడ స్టేట్మెంట్ లో ఇచ్చింది. ఆ రోజు రాత్రి వివేకానంద రెడ్డి ఈ ఇంట్లో చనిపోతే ఈ ఇంటికి వాళ్ళు, ఈ ఇంటి పరిసరాలలోకి వాళ్ళు వచ్చింటే వాళ్ళ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా సిబిఐకి? నేను ఇది బయటకు తెచ్చాను కాబట్టి సిబిఐ మళ్ళీ అడిగింది కిరణ్ యాదవ్ ని, ఏంటి స్టేట్మెంట్ గురించి అని. కిరణ్ యాదవ్ ఏమంటాడు? మా అమ్మ మీద ఎవరో ప్రెషర్ పెట్టి తీసుకున్నారు ఈ స్టేట్మెంట్. అంటే వాళ్ళ అన్న ఇంట్లోనే ఉంటే మరి మొత్తం పాత చార్జ్ షీట్ అంతా రాంగ్ అయినట్లా? వాళ్ళ అన్న ఇంట్లోనే ఉన్నాడు అంటే గనా ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ ఈ ఇంటికి రాలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపినట్లు కూడా తప్పే కదా. ఇది కరెక్టా? లేకపోతే ప్రెషర్ పెట్టి తీసుకున్నారు, అది కరెక్టా? ఏది కరెక్ట్? కనీసం ఈ కాంట్రడిక్షన్స్ అనేది రిజాల్వ్ చేయాలనా? ఎందుకు సిబిఐ ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తుంది? కిరణ్ హార్ట్ అటాక్ కాదు, అనుమానం అని ఫస్ట్, తర్వాత మర్డర్ అని తర్వాత వచ్చింది. ఆ స్ట్రాటజిక్ ద కాల్స్ ద చైర్మన్ ఆఫ్ సాక్షి.
భారతిరెడ్డి. ఇదంతా చేయకుండా సిబిఐ ఏం చెప్తుంది? ఆ కాల్ జరిగింది 1 o'clock in the morning కాదు, 7 o'clock in the morning. కానీ ఎందుకు చేశారు ఏంటి క్లారిటీ ఇవ్వకుండా క్లోజ్ చేసేసింది. ఎందుకు సిబిఐ ఇలా ఇన్కంప్లీట్ షాడీ ఇన్వెస్టిగేషన్, తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేస్తుంది? ఎలా ముందుకెళ్ళాలి అనేది నాకు. సిబిఐ మీద మరి ఆవిడ ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించారు. ఎలా చూస్తారు? అంటే సిబిఐ మీద మరి ఆవిడకి నమ్మకం లేదని కూడా చెప్తున్నారు. దీనికి కారణం ఏ కోణంలో చూస్తారు అసలు? సార్, మీరు నేను విశ్లేషకులమో లేకపోతే ప్యానల్ ఉండేటువంటి వ్యక్తులమో మనం బయట వాళ్ళం సార్. కానీ సునీత గారు ఒక డాక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి, వివేకానంద రెడ్డి గారే రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డ. ఒక బిడ్డకి తండ్రి చనిపోయాడు, అది గొడ్లతో నరకబడి చనిపోయాడు అన్నప్పుడు ఆ న్యాయం జరగలేదంటే ఏ బిడ్డ ఆవేదన ఆ విధంగానే ఉంటది. అంటే సిబిఐని ఇక్కడ తప్పు పెట్టారు, న్యాయ వ్యవస్థను తప్పు పట్టారు అంటే జడ్జిలుగా ఇచ్చినటువంటి వ్యక్తులను చూస్తాం మేము, రాజకీయ పార్టీలో మనం చూస్తాం. కానీ ఇవాళ సిబిఐని తప్పు పట్టారు అంటే ఆమె క్లియర్ గా చెప్తున్నారు, ఆమె ఎడ్యుకేటెడ్ కాదు. ఎన్నో మర్డర్ కేసులు కానీ ఎన్నో విషయాల్లో పోస్ట్ మార్టం చేసేటువంటి ఒక పంచనామాల్లో కానీ ఇలాంటి వాటిలో కూడా డాక్టర్స్ కి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ సునీత గారు ఈ రోజు మాట్లాడారంటే ఆమె మాట్లాడినటువంటి ప్రతి మాటలోనే న్యాయం ఉంది. న్యాయం జరగలేదు కాబట్టి ఆమె సిబిఐ సంస్థలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వెళ్ళాలి అన్న విషయాన్ని. అంటే ప్రజలకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇవాళ వివేకానంద రెడ్డి గారికి వేరే మ్యారేజ్ అయిందనో లేకపోతే వేరే అమ్మాయితో సంబంధం ఉందనో వేరే ఆయన చనిపోయిన తర్వాత ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే అది సైడ్ ట్రాక్ కింద తీసుకువెళ్ళడానికి, అంటే ఒక గొడ్ల పోటుతో నరకడానికి ఆ అమ్మ నిజంగా వివేకానంద రెడ్డి గారికి అలాంటి ఇలీగల్ కాంటాక్ట్స్ ఉంటే కనుక అంతకు ముందు ఎప్పుడు బయటపడలే. ఒక ఆమె ఆయన చనిపోయిన తర్వాత తెర మీదకి వచ్చేట అది ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారేమో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇందులో నిందితుల్ని తప్పించడం కోసం, నేరస్తుల్ని రక్షించడం కోసం కూడా ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేశారేమో. ప్రసాద్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. ఓకే, కృష్ణమ్మా చిన్న సబ్మిషన్ అమ్మా, ఏం లేదు. ఫస్ట్ థింగ్ సునీతమ్మ డాక్టర్. రెండోది వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత పోస్ట్ మార్టం లో సునీతమ్మ గారు పార్టిసిపేట్ చేశారు. రెండోది ఫస్ట్ థింగ్ ఆయనకి గొడ్డలతో నరికిన నరుకుడికి వెనక మెదడు బయటికి వచ్చేసింది. మెదడు బయటకు వచ్చిన వ్యక్తి లెటర్ రాయగలరా ఇలాంటివన్నీ కోణాల్లో ఆవిడ ఆలోచించుకుంటే చాలా బెటర్. తర్వాత చెయ్యి అడ్డు పెట్టాడు ఆయన గొడ్డలతో నరుకుతుంటే. బలహీనంగా కాకుండా చాలా భయంకరంగా చేతి మీద 2 ముక్కలైనట్టు నరకబడి ఉంది. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో లెటర్ ఎంత వరకు సముచితం? తర్వాత కాన్షియస్ లో లేని వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా అన్నది ఆవిడ ఒక డాక్టర్ గా ఆవిడ చెప్తే మనం సంతోషిస్తాం. కానీ మీరు చెప్తున్నట్టు ఆవిడ ఒక డాక్టర్ అయ్యిండు కూడా ఒక ఆడపిల్లకి నిజంగా కోణంలో మాట్లాడితే సింపతి గెయిన్ అవుతుంది తప్ప వాస్తవాన్ని గ్రహించట్లేదు ప్రజలు. మీరు కూడా కొంచెం గ్రహించే ప్రార్థన. పోస్ట్ మార్టం అప్పుడు షీఈస్ ద ఎవిడెన్స్, షీఈస్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఇన్ పోస్ట్ మార్టం. మీ దగ్గర లేకపోతే నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తా కూడా విత్ ఎవిడెన్సెస్. అదే అభిషేక్ రెడ్డి అనేటువంటి డాక్టర్ కూడా ఎందుకు తప్పబడ్డారు, ఎందుకు ఆయన హత్య చేయబడ్డారు అనేది అది కూడా నిజాలు బయటకు వస్తే సార్ అప్పుడు పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టరే కాబట్టి ఆయన ఎందుకు హత్య చేయబడ్డాడన్న విషయం మీద కూడా ఒక దర్యాప్తు చేస్తే కనుక అది కూడా బాగుంటది. ఒక వ్యక్తులు నరుకుతున్నారంటే చేతులు కాళ్ళు అడ్డు పెట్టుకోవడం అనేది అది ఒక ప్రీ ప్లాన్ గా అక్కడ మర్డర్ జరుగుతుందని క్లియర్ గా తెలిస్తే ఇవాళ సిబిఐ ఆ కేసును క్లోజ్ చేస్తుందంటే నిజంగా న్యాయ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది ప్రజలకైతే మాత్రం. అంటే అక్కడ సునీతారెడ్డి గారు అక్కడ పోస్ట్ మార్టం చేశారు, అక్కడ ఆమె కూడా ఉన్నారని చెప్తున్నారు. కానీ అభిషేక్ రెడ్డి గారు ఎందుకు చనిపోయారన్న దాని మీద కూడా వాస్తవాలు వెలుగులోకి రావాలి. అది కూడా సిబిఐ దర్యాప్తులో ఎందుకు పూర్తిగా సిబిఐ కొమ్ము కాస్తుంది, వీళ్ళని పట్టించుకోకుండా అంటే వీళ్ళని నేరస్తులు తప్పించుకుని క్లియర్ గా వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు సిబిఐ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలకి సిబిఐ సమాధానం చెప్పాలి, అలాగే న్యాయ వ్యవస్థకు సమాధానం చెప్పాలి. ఈ విషయం ఇలా ఉంటే ఏంటి ఇప్పుడైతే పుట్టా మహేష్ గారు ఎంపీ, టీడీపీ ఎంపీ, నెక్స్ట్ మీ ప్రతినిధి ఎవరో మీ జనసేన ఆయన ఒకళ్ళు ఉన్నారని చెప్పి ప్రసాద్ గారు చెప్తున్నారు. మీకేమన్నా అవగాహన ఉందా ఎవరనేది? నెక్స్ట్ ఇలాంటి విషయంలో ఎవరైనా ఉన్నారా సార్? రద్దు చేయడానికో లేకపోతే
తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికో వాళ్ళు ఖాళీగా ఉన్నారు. కానీ మాకు నార్మల్గా అయితే ప్రజలు ఎవరు నమ్మరు, కానీ జనసేనలో జరుగుతూ ఒకే ఒక పద్ధతిలో జరుగుతూ గతంలో ఇప్పుడు మీ శ్రీకాళహస్తి విషయం కావచ్చు, మొన్న జరిగిన అరవ శ్రీధర్ గారి విషయం ఉంటే కొన్ని ఊహాగానాలకి బలం చేకూరుతాయని ప్రజల్లో ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. లక్ష్మీనాథ్ గారు ఒక విషయం అండి, వినితా కోట గారి విషయం కూడా చూసాం. అది ఒక ఆడబిడ్డకి తీసుకెళ్లి అక్క అని పేరు వేయించుకుంటే చేతి మీద, అది కూడా అక్రమ సంబంధం అంటగట్టినటువంటి పరిస్థితులు చూసాం ఆ రోజు. నిజంగా అలా చేయడం అనేది తప్పే వినితా కోట గారు. అది కూడా ఆమెకి ముందుగానే స్పందించుంటే గనక అంతవరకు కూడా ఆమె వెళ్ళేది కాదు. అంటే అన్ని చేతులు దాటిపోయిన తర్వాత ఒక ఆడబిడ్డ పోరాడి ఏం చేయాలో తెలియని స్థితిలో ఒక ఆడవాళ్ళు మాన ప్రాణాల రక్షణ అంటారు కదండి, తన బెడ్రూమ్ లోనే వీడియోస్ పెట్టేంత స్థితికి వచ్చిన తర్వాత ఆమె ఆ రోజు చేసినటువంటి అదే వెనకాల ఆమెకు సహకరించిన వాళ్ళు కావచ్చు, అది నిజాలు తేలవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఆ రోజు కూడా మా పార్టీ వెంటనే బయటకు బహిష్కరణ చేసింది. అరవ శ్రీధర్ గారి విషయంలో కూడా సేమ్ అదే విధంగా ఆయన మీద ఎంక్వైరీ చేసింది. ఇవాళ టీడీపీ పార్టీ కూడా మీరు చూసుకొచ్చింది, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అది వంశీ గారు మాట్లాడతారు కాబట్టి నేను మాట్లాడలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా వెనకాల వేసుకుని తిరగలేదండి. మనం చూసాము దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు గారు లాంటి వ్యక్తిని, అలాగే ఎంపీ గోరింట్ల మాధవ్ గారిని, అంబటి రాంబాబు, ఇంకా చాలా మంది, ఆ లిస్ట్ చెప్పాలంటే చాలా పెద్ద క్యాంతాడ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా వేసుకుని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరి మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించేది, వీళ్ళ మమ్మల్ని అడిగేది. నిజంగా మా నాయకులు క్రమశిక్షణ తప్పుంటే కనుక ఖచ్చితంగా మా పార్టీని యాక్షన్ తీసుకుంటూ ఉన్నాయి. ఇవాళ వెంటనే ఎంపీ గారిని అంటే దూరం పెట్టేయాలి, సస్పెండ్ చేయాలి, వేరే రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు. మిథున్ రెడ్డి గారి మీద కేసులు రాలేదండి మన మధ్య కుంభకోణంలో, ఆయన జైలుకి వెళ్ళలేదా? ఆయన వెళ్తేనేమో ప్రజానాయకుడు జైల్లో పెట్టేశారు, కుడిమి ప్రభుత్వమేమో అణిచివేతలు గురి చేసేస్తుంది అని ఆర్పనాదాలు పెట్టేస్తారు. వేరే ఎంపీ మీద కానీ ఎమ్మెల్యే మీద కానీ ఎలిగేషన్స్ వచ్చినంటే మేము వెంటనే పార్టీ నుంచి తీసేయాలి, వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంటే వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు నిజమా కాదా అని తేలకుండానే మేము వెంటనే యాక్షన్ తీసుకున్న పార్టీ నుంచి ఒక్కొక్కరిని సాగనంపేయాలి. అప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే కృష్ణవేణి గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతాం. మీ అభిప్రాయం అర్థమైంది. మనతోటి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. వంశీకృష్ణ గారు, ఏంటి సార్ ఈ పుట్టా మధు గారి విషయం ఏంటి? ఒకటి ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ టీడీపీ పార్టీకి 10 మందికి చెప్పాల్సిన ఆయన పరిస్థితి ఈ విధంగా ఉంది. మరో కోణం వైఎస్ సునీత గారు ఏదైతే ఉందో సిబిఐ మీద ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఈ రెండింటికి మరి ఏం చెప్తారు? అసలు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని మీరు భావిస్తున్నారా? లక్ష్మీనాథ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. మీకు, కృష్ణవేణి గారికి, కేఎస్ ప్రసాద్ గారికి. ఉన్నారా సార్ ప్రసాద్ గారు? ఉన్నారు. ఓకే. కేఎస్ ప్రసాద్ గారికి, ఎల్ఎం మోహన్ రెడ్డి గారికి, ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా సార్, ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యి పోరాడాల్సినటువంటి భూతం డ్రగ్స్. అట్లాంటి వ్యవహారంలో మా పార్టీ ఎంపీఏ విమర్శలు ఎదుర్కోవడం, అండ్ ఆల్సో అతను ఆ ప్రాంతంలో ఉండి పోలీసులకు పట్టుబట్టం ఏదైతే ఉందో మమ్మల్ని కూడా చాలా బాధింపదగ్గటువంటి విషయాలు అవన్నీ కూడా. ఓ పక్క మా అధినేత చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలా శ్రమిస్తూ ఉన్నారు. అదే మా యువనేత నారా లోకేష్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే బాధ్యతగా వారి వంతు కృషి వారు చేస్తూ ఉంటే, ఇట్లాంటి విషయాల్లో మా యువ ఎంపీ ఆరోపణలు ఎదుర్కోవటం ఏదైతే ఉందో చాలా బాధాకరం. సరే, ఏదైతే ఆరోపణ ఎదుర్కొన్నారో మేమైతే అతను సమర్థించడం లేదు, కానీ అతని నుండి ఒక వివరణ కోరటం అయింది. ఏం జరిగింది ఏంటి, మీకు ఆ డ్రగ్స్ వ్యవహారానికి ఉన్నటువంటి విషయాలపై ఒక వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయనకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయటం అయింది. ఇదంతా మా పార్టీ ప్రోటోకాల్. ఇదంతా కూడా ముందు షోకాజ్ నోటీస్ ఇస్తాం, దాంతో మేము కనుక సాటిస్ఫై అవ్వకపోతే డెఫినెట్లీ అతని తప్పు ఉంది అని కనుక తెలిస్తే డెఫినెట్గా సస్పెండ్ చేస్తాం. ఇందులో నో డౌట్.
ఎవరు కూడా దీనికి అతీతులు కారు. కార్యకర్త నుండి అధినేత వరకు ఎవరు తప్పు చేసినా కానీ మా పార్టీలో ఒకే రకంగా ఉంటది. వంశీ గారు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. సస్పెండ్ చేయడం ఒకటే ఉంటుందా? ఒకవేళ ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రజాకు వ్యతిరేకమైన పని చేశారు కాబట్టి రాజీనామా చేపించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు ఇంకొక అభ్యర్థిని పెట్టి మీరు? దాని తీవ్రతను బట్టి డెఫినెట్లీ మా అధినేత నిర్ణయం తీసుకుంటారు లక్ష్మీనాగ్ గారు. అది ఇక్కడ నేను చెప్పటమో లేదంటే ఏదో చెప్పటమో కాదు. మా అధినేత, మాకు పాలిట్ బ్యూరో ఉంది, అందులో సమావేశం అవుతారు. డెఫినెట్లీ మా అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి మేమంతా కూడా లోబడి ఉంటాం. ఈరోజు వాస్తవంగా రాష్ట్రాన్ని కాదు దేశాన్ని ఊపేస్తున్నటువంటి అంశం డ్రగ్స్. గత ప్రభుత్వంలో మేము డ్రగ్స్ మీద పోరాడాం. ఈ ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలపాలి అనే ఉద్దేశంతో మేము పోరాడుతూ ఉన్న క్రమంలో ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, మా పార్టీకి చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది జరిగింది. అతన్ని సచ్చీరుడిగా బయటికి రమ్మని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నా. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అతని వివరణ ఏదైతే ఉందో అతని పార్టీకి వివరణ ఇచ్చిన తర్వాత మా క్రమశిక్షణ కమిటీ కావచ్చు, మా పాలిట్ బ్యూరో కావచ్చు నిర్ణయం డెఫినెట్లీ తీసుకుంటారు. ఏదైతే ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపుకు వేలెత్తి చూపించకుండా ఆ నిర్ణయం అయితే తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను లక్ష్మీనాగ్ గారు. అయితే యాజ్ యూజువల్ మన కేఎస్ ప్రసాద్ గారు ఏదైతే మా పార్టీపై విషం చిమ్మాలో ఆ విషమంతా చిమ్మారు. ఇందులో భాగంగా మా పార్టీలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని ఆయన విమర్శించడం నిజంగా బాధాకరం. ఒక సామాజిక వర్గం పేరెత్తి ఆ సామాజిక వర్గం అయితే చాలు స్టేషన్ బెయిల్స్ వచ్చేస్తాయి అనేటటువంటి మాట కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన చెప్పినటువంటి ఉదాహరణల్లో ఒక్కటి కూడా మా సామాజిక వర్గానికి, ఏదైతే చౌదరి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈయన ఏం పేర్లు చెప్తున్నాడు? ఆదిమూలం పేరు చెప్తా ఉన్నారు. మా ఎమ్మెల్యే ఆదిమూలం పేరు ఎస్సీ. సో అతను చౌదరి సామాజిక వర్గం కాదు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అబ్బాయి, ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ గారు, ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఆ తర్వాత గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారి గురించి చెప్పారు, ఆయన కూడా కేఎస్ ప్రసాద్ గారు చెప్పినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు. కానీ కేఎస్ ప్రసాద్ గారికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే చౌదరి అనేటటువంటి సామాజిక వర్గాన్ని విమర్శించే క్రమంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా సామాజిక వర్గాల గురించి మాట్లాడతారా ఇందులో? సరే, ఇంకో మాట అంటా ఉన్నాడు సార్. అతనంట పాస్ పోసుకోవడానికి వెళ్ళి మంచినీళ్ళు నింపాడట. ఇతను పక్కనే ఉన్నాడు బాత్రూంలో ఆ రోజు, మరి కమోడ్ గడుగుతా చూస్తా ఉన్నాడు. పాస్ పోసుకోవడానికి వెళ్ళి మంచినీళ్ళు నింపాడా? ఆ తర్వాత ఏంటి, పాస్ పోసుకోవటంలో కూడా పాపం పాస్ పోసుకోవటం కూడా రాదు అతనికి అని చెప్పి ఎటకారం ఆడతాడు. నిన్ను హెడ్ మాస్టర్ని చేస్తావురా, కోర్సు ఒకటి పెట్టి పాస్ ఎలా పోసుకోవాలో నేర్పించే కోర్సుకి నిన్ను హెడ్ మాస్టర్ని చేస్తావురా. మరి పిచ్చి మాటలు ఎట్లా మాట్లాడినా కానీ పద్ధతిగా ఉండదని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నా. ఒక సామాజిక వర్గాన్ని అంత దారుణంగా నిందించి ఈరోజు వెటకారాలు ఆడతావా నువ్వు? ఈ పిచ్చి మాటలు తగ్గించుకోవాలి కేఎస్ ప్రసాద్ గారు. పాస్ పోసుకోవడం రాక నీళ్లు పోసాడు, నువ్వు పక్క నుండి చూసావు. మరి ఆ కమోడ్లు గడుగుతా ఉన్నావు నువ్వు. అప్పుడు ఈ మాటలన్నీ కూడా, ఈ పద్ధతులన్నీ కూడా మారతాయి, డెఫినెట్లీగా మారతాయి. కానీ సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో చూసుకుంటే డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు 3 లక్షల కిలోల గాంజా తగలబెడితే అతను ఏం చేశారు సార్? అతను ట్రాన్స్ఫర్ చేశారు. సో అట్లాంటి ప్రభుత్వం గతంలో ఉండేది. రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్గా మార్చినటువంటిది అట్లాంటి ప్రభుత్వం గతంలో ఉంది. సో ఈరోజు సార్ ఒక విషయం సార్, ఇక్కడ దొరికిందంతా కూడా కన్స్యూమర్స్. నిన్న దొరికిన వాళ్ళందరూ కూడా కన్స్యూమర్స్. అసలు పెడ్లర్సే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు. ఈ డ్రగ్ పెడ్లర్స్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు. రాష్ట్రానికే కాదు దేశానికే డ్రగ్స్ సప్లై చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి తొత్తు కాస్తున్నటువంటి కేఎస్ ప్రసాద్. ఆయనకే సంబంధం అండి, ఆయనకే సంబంధం సార్. అది కాదు సార్, ఆయనకే సంబంధం ఉంటుంది. సామాజిక వర్గాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇందులో? మాట్లాడకూడదు. అది కాదు సోదరి సామాజిక వర్గం సార్. నేను చెప్తాను సార్. ప్రతి ఒక్కరికి లోకు అయిపోయారా?
ప్రతి ఒక్కరికి లోకు అయిపోయారా? బిఆర్ నాయుడు విషయంలో చర్యలేవి, ప్రతి ఒక్కరికి లోకు అయిపోయారా? బిఆర్ నాయుడు విషయంలో చర్యలేవి, సోదర సామాజిక వర్గం ఎందుకు వచ్చింది ఇందులో? ఎందుకు రాదు? బిఆర్ మంత్రులుగా నాయుడు ఉన్న చర్యలేవి. సోదర సామాజిక వర్గం ఎందుకు తెలుగుదేశం వచ్చింది సార్ గారి ఇందులో? డిప్యూటీ యాస్టిక్ ఎందుకు ఉంటుంది? సార్, ఆ రోజు పార్టీని సస్పెన్షన్ చేశారు కదా, విశాఖపట్నంలో ఆ విషయాన్ని ఎలా సస్పెండ్ చేయగలిగారు? విశాఖపట్నంలో మీ పార్టీని ఎందుకు సస్పెండ్ చేయట్లే? పెల్లర్స్ కాదు మాకు తెలుసా సంగతి. విశాఖపట్నంలో డ్రగ్స్ అండ్ లక్ష్మీనాథ్ కంటైనర్ గారు, అభియోగాలు బాబు ఎలక్షన్ ముందు. లక్ష్మీనాథ్ ఏం గారు సాధించారు దానివల్ల? ఈయన ఏం చేస్తా ఉన్నాడు సార్? ఎంపీ గారు పాస్ పోసుకుంటా ఉంటే బాత్రూమ్ లో ఈయన ఏం చేస్తా ఉన్నాడు? జిప్పిప్పుతున్నాడా ఎంపీ గారిని? ఎందుకు సార్ వ్యక్తిగతంగా వద్దు వంశీ గారు? అది కూడా తెలీదా? ఎంపీ గారు పాస్ పోసుకున్నప్పుడు ఈయన జిప్పిప్పుతున్నాడా? వంశీ గారు వ్యక్తిగతంగా వద్దు. ఇవన్నీ కాదు సార్. లక్ష్మీనాథ్ గారు ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు గౌరవప్రదంగా మాట్లాడుకుందాం. వంశీ గారు ప్లీజ్ వ్యక్తిగతంగా మాట్లాడొద్దు దయచేసి. ఒక విషయం వినండి. చెప్పండి. ఇప్పుడు గారు, అదే విశాఖపట్నంలో ఒక్క నిమిషం ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ప్రసాద్ గారు కాసేపు ఆగండి, మీరు కాసేపు ఆగండి. ప్రసాద్ గారు, వంశీ గారు దయచేసి అర్థం చేసుకోండి. ఒక హుందాకరమైన వాతావరణం వెళ్తుంది కదా, ఈ జిప్పులు ఇలాంటి మాట్లాడద్దు. సామాజిక వర్గాన్ని ఆయన కమ్మ సామాజిక వర్గం గురించి చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని మేము తప్పకుండా ఖండిస్తాం. ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు ఒక్క నిమిషం సార్. ప్రసాద్ గారు మీరు మాట్లాడారు కదా, దయచేసి ఆగండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు ఆయన చెప్పనివ్వండి సార్, ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. ప్రసాద్ గారు ఆయన చెప్పనివ్వండి ప్లీజ్ ఆయన చెప్పనివ్వండి. ఆపవాయి చెప్పావు గానీ సార్ ఏం చేస్తా ఉన్నావు? వంశీ గారు టాపిక్ మీద మాట్లాడండి. సింగులర్ వర్డ్స్ యూజ్ చేయమాకండి దయచేసి. మీరు అందరూ కూడా ఒక ఉన్నత స్టేజ్ లో ఉన్నారు. మీరు అందరూ మీకు చెప్పడం కాదు, దయచేసి ఏకవచనాలు వద్దు. ఈ రోజు లక్ష్మీనాథ్ గారు వినండి. ఈ రోజు అక్కడ ఏ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఈయన చెప్పినటువంటి ఉదాహరణలో ఆదిమూలం గారు, ఆ తర్వాత ఈయన ఆదికేశవరెడ్డి గారు అబ్బాయి, ఇప్పుడు మహేష్ యాదవ్ గారు, వీళ్ళలో ఎక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధం లేదు. కానీ విశాఖపట్నంలో కొండారెడ్డి అని చెప్పేసి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి డ్రగ్ పెడ్లర్ దొరికితే మా పార్టీ నుంచి ఎవరైనా రెడ్డి సామాజిక వర్గాన్ని విమర్శించారా లక్ష్మీనాథ్ గారు? మరి ఈయన ఎందుకు సార్ కమ్మ సామాజిక వర్గం చౌదరి అనే ట్యాగ్ లైన్ అండర్లైన్ చేసి అంత క్లియర్ గా ఒక సామాజిక వర్గం మీద ఎందుకు సార్ విషం చిమ్ముతా ఉన్నాడు? బుద్ధి ఉండక్కర్లా, బుద్ధి ఉండక్కర్లేదా అంట. గొడవలు కట్టడానికి వయసు వస్తే సరిపోయిందా? వయసు వస్తే సరిపోయిందా? నువ్వు అనేది ఇప్పుడు ఏదన్నా సామాజిక వర్గం గురించి మాట్లాడితే దాన్ని ఖండించండి ప్లీజ్. వ్యక్తిగతంగా తిట్టుకోవద్దు ప్లీజ్. వర్గాలను మీరు ఖండించండి దాని గురించి ఖండించండి. మీరు అడగకముందే నేను అడిగా. సామాజిక వర్గాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని నేను కూడా చెప్పా. ప్రసాద్ గారు తప్పు చేసిన వాళ్ళకి సామాజిక వర్గాలు ఎందుకు అడ్డుకడతారు సార్? ప్రసాద్ గారు దీనికి సామాజిక వర్గం ఎందుకు వచ్చింది? సామాజిక వర్గాల గురించి మాట్లాడతాం, అది ప్రసాద్ గారు కరెక్ట్ కాదు. అది ఎందుకంటే తప్పు చేసిన వాడికి సామాజిక వర్గం ఉండదు. మీరు వ్యక్తిగతంగా డైరెక్ట్ గా అలా మాట్లాడకూడదు. వంశీ గారు మీరు కూడా అలా మాట్లాడతారా? మీరు అడగాలి సార్, బిఆర్ నాయుడు గారికి ఎందుకు లేదని అడగాలి. అంతేగాని బిఆర్ నాయుడు సామాజిక వర్గం ఎందుకు వచ్చింది మీకు? ప్రసాద్ గారు మీరు అడిగితే బిఆర్ నాయుడుకి, మీ టీడీపీ నేతకి బిఆర్ నాయుడుకి ఎందుకు జరగలేదు అని అడగాలి. సామాజిక వర్గం ఎందుకు వచ్చింది దానిలో చెప్పండి. రైట్ ప్లీజ్. ప్రసాద్ గారు ఆగండి. ప్రసాద్ గారు కాసేపు ఆగండి. ప్రసాద్ గారు ఇంకొకటి దగ్గరలో ఇంకో మాట అన్నాడు సార్. ఈయన దగ్గరలో జనసేన అయింది ఏదో ఒకటి రిలీజ్ కాబోతుందట. భవిష్యత్తు చెప్తున్నాడు సార్ కేఎస్ ప్రసాద్ గారు. భవిష్యత్తు అసలు ఏమి రిలీజ్ కాకపోతే ఈయన చీర కట్టుకుని హనీ ట్రాప్ చేసేటట్టు ఉన్నాడు. ఇక దానికి కూడా దిగజారుతాడు కేఎస్ ప్రసాద్. ఈయన చీర కట్టుకుని హనీ ట్రాప్ చేసేటట్టు అవన్నీ కుదరవు. ఈ హనీ ట్రాప్ లో ఎన్ని కుదరవు. ఈ హనీ ట్రాప్ లో వంశీ గారు ప్రసాద్ గారు ఇంకేమన్నా వంశీ గారు మీరు మాట్లాడుకున్నప్పుడు ఆరోగ్యకరంగా మాట్లాడుకోవాలి. ఎలాంటి వద్దు ప్లీజ్. కాసేపు ఇద్దరిని మ్యూట్ చేయండి ప్లీజ్. ఇద్దరిని మ్యూట్ చేయండి. వంశీ గారు, ప్రసాద్ గారు ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడుకునేటప్పుడు
మీరు సామాజిక వర్గాల గురించి తీసుకురాకూడదు ప్రసాద్ గారు. అదే సమయంలో ఎవరిని కూడా వ్యక్తిగత హననం చేసేటట్టుగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా మీరు వంశీ గారు. మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్ పాయింట్ టు పాయింట్, చీర కట్టుకుని వస్తారా, హనీ ట్రాప్ చేస్తారా, ఇలాంటి మాటలు మసాలాలకు బాగానే ఉంటాయి. కానీ ఆరోగ్యకరమైన వాతావరణంలో డిబేట్ సాగుతున్నప్పుడు ఎందుకు చెప్పండి? మీరు అందరూ తెలవనోళ్ళు కాదు, కానీ దయచేసి మీరు సంయమనం పాటించేటప్పుడు కృష్ణవేణి గారు కాసేపు మీరు మాట్లాడండి. ఎస్ మీరు దయచేసి ఒక్క నిమిషం ఇస్తాను. ప్రసాద్ గారు మీకు ఇస్తాను. మీరు మాట్లాడారు, వంశీ గారు మాట్లాడినండి, నేను చెప్పాను కదా, ప్లీజ్ ఆ తర్వాత మీరు మాట్లాడిదిరు. కానీ వంశీ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. నాకు నా సామాజిక వర్గం అంటే ప్రాణం, అలాగే ఇతరుల సామాజిక వర్గం అంటే గౌరవం. ఓకే, రైట్ ప్లీజ్ టాపిక్ లోకి రండి. టాపిక్ లోకి రండి. నేను చెప్పాను కదా సార్, అది కరెక్ట్ కాదని. ఎస్ సామాజిక వర్గాలను దీనిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రసాద్ గారు సామాజిక వర్గాల గురించి మాట్లాడాల్సిన అవసరం దీనిలో లేదు. తప్పు చేసిన వాళ్ళకి సామాజిక వర్గాలు ఏంటి సార్? తప్పు చేసిన వాళ్ళు ఎందులో ఉన్నది? ఎస్ తప్పది, అదే నేనే ఖండించా కదా. కానీ మీరు వ్యక్తిగతంగా మాట్లాడారు. దయచేసి ప్రసాద్ గారు తప్పు ఒప్పుకుంటే నేను నా మాటలు వెనక తీసుకుంటా. రైట్ వంశీ గారు, ప్రసాద్ గారు అది ఒప్పుకుంటే ఆయన సామాజిక వర్గాల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని ఒప్పుకుంటే నేను కూడా నా మాటలు వెనక తీసుకుంటా. లేదంటే ఇంకో 100 మాట్లాడతా. రైట్ వంశీ గారు ఒకటి చెప్పండి. వైఎస్ సునీత గారు ఏదైతే ఉందో ఆవిడ చేసిన సిబిఐ మీద చేసిన ఆరోపణలు ఎలా చూస్తారు మీరు చెప్పండి ప్లీజ్. సార్ ఇప్పుడు సిబిఐ కంటే గొప్ప విచారణకర్త కేఎస్ ప్రసాద్ గారు విచారించి చెప్పినాక ఇంకెందుకు సార్? ఇందాక చెప్తా ఉన్నాడు కదా, చాలా చేశాడు. ఈయన పెట్టుకుంటే పోదు భారతదేశం అంతా, ఈయన పెట్టుకుంటే పోదు సార్ భారతదేశం అంతా. ఈయన పెట్టుకు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ అక్కడ జరిగింది ఏంటో తెలుసు. ఈయన వచ్చేసి సరే ఇక ప్రస్తుతానికి ఈ విషయం ఏదైతే ఉందో సిబిఐ కోర్టు విచారణ ముగించాలనింది. సరే మృతుని కుమార్తె ఒకటి సునీత గారు ఏమంటారంటే జగన్ గారిని అదేవిధంగా వైఎస్ భారతి గారిని ప్రశ్నించాలంటారు. ఆ మాట స్పష్టంగా చెప్పడానికి కారణం ఏంటంటారు? సార్ ఒక విషయం ఏంటంటే సునీత గారు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలు. మేమేమైనా అంటే అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇరికించడానికి మేము అంటున్నామని అనుకుంటాం. కానీ ఇక్కడ మృతుని కుమార్తె మాజీ ముఖ్యమంత్రి గారి చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలే అది కోరుతా ఉన్నారు. సో దీని వెనక ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ తెలుసు. ఇందాక చాలా వెటకారంగా కేఎస్ ప్రసాద్ గారు హూకిళ్ళు బాబాయ్ అని చెప్పి నడిపారని అంటా ఉన్నాం. ఇప్పటికీ ఆ హూకిళ్ళు బాబాయ్ అనే చెప్తా ఉన్నాం. బాబాయ్ అబ్బాయి ఎవరు చంపారో ప్రపంచం మొత్తానికి తెలుసు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడనేది ఎంత నిజమో బాబాయిని వేసేసిన వాళ్ళు వాళ్లే అని చెప్పేసి కూడా అందరికీ తెలుసు. కాబట్టి కాకపోతే నర్రెడ్డి సునీతారెడ్డి గారికి న్యాయం అంటే అఫీషియల్ గా న్యాయం జరగాలి అనేటటువంటి ఆవిడ ప్రయత్నం ఫలించాలని నేను కోరుకుంటా ఉన్నా లక్ష్మీనాగ్ గారు. అయితే ఈ డ్రగ్స్ ఎక్స్ప్లెనేషన్ గురించి నాది ఇంకా అయిపోలేదు లక్ష్మీనాగ్ గారు. నాకు ఇంకా ఐ హ్యావ్ మై ఆన్సర్స్. నేను ఇంకా చెప్పదలుచుకున్నా ఈ డ్రగ్స్ విషయంలో ఏదైతే ఉందో. సార్ చెప్పమంటారా? చెప్పండి ప్లీజ్. నిన్న ఎప్పుడైతే మా ఎంపీ గారి ప్రమేయం వచ్చిందో మా పార్టీలో ఒక కుదుపు అది. దాని తర్వాత ఆ కుదుపు వచ్చిన తర్వాత సాయంత్రానికి అతను ఎక్స్ప్లెనేషన్ కోరటం జరిగింది. ఇదే మాదిరిగా గతంలో కొన్ని చూసుకుంటా ఉంటే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీ వ్యవహారం, ఒక న్యూడ్ వీడియో వ్యవహారం వస్తే అతన్ని పక్కన పెట్టుకుని శభాష్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఆ పార్టీకి అధికార ప్రతినిధి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే అంబటి రాంబాబు అనేటటువంటి ఒక వ్యక్తి ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నటువంటి ఆడియో బయటపడితే కనీసం అతన్ని విచారణ కూడా చేయకుండా తర్వాత 6 నెలలకే అతను మంత్రిగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఆ తర్వాత మరొక వ్యక్తి అవంతి శ్రీనివాస్, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి అనంతబాబు. ఈ అనంతబాబు అనే వ్యక్తి ఒక శవాన్ని డోర్ డెలివరీ చేసేసి నేనే చంపానని చెప్పేసి ఒప్పుకొని జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు ప్రజలందరి ముందు పెట్టారు సార్. కాదు ఒక్క మాట మీరు చెప్పండి. కానీ ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, ఇవన్నీ మీరు ప్రజల ముందు పెట్టారు, ప్రజలు కాబట్టే వైసీపీని దించేశారు. కానీ మీ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీకి మా పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తున్నాం. ఎస్ కానీ మీ ప్రభుత్వం పెట్టుకుని తెప్పలేదు, మేము అధికార ప్రతినిధులను చేయలేదు, మేము ఎంపీలు చేయలేదు, మేము మినిస్టర్లు చేయలేదు, మేము ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగాం. ఆ ఎక్స్ప్లెనేషన్ తో కనుక సాటిస్ఫై అవ్వకపోతే డెఫినెట్లీ సస్పెండ్ చేస్తారు. ఇది మా పార్టీ నిబద్ధత. ఒకసారి ఇంకొకటి సార్, వాళ్ళ పార్టీలో డ్రగ్ పెడలర్స్ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డ్రగ్ పెడలర్స్ కంట్రోల్ చేస్తే దేశవ్యాప్తంగా అవును సార్, డ్రగ్ పెడలర్స్ ఉన్నారని మీరు చెప్తున్నారు. ఆ పెడలర్స్ అరెస్ట్ చేయాల్సిన బాధ్యత మీదే కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎస్ సార్, కొండారెడ్డి అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశాం సార్. అతను ఒక డ్రగ్ పెడలర్. ఇంకా ఉన్నారు, దొరుకుతానే ఉన్నారు, అరెస్ట్ చేస్తానే ఉన్నాం. అయినా ఎక్కడికక్కడ పుట్టుకొస్తా ఉన్నారు కదా. కొంతమంది ఏమో మా సామాజిక వర్గం మీద పడి ఏడుస్తారు. ఇప్పుడు కొండారెడ్డి సామాజిక వర్గం మీద మేము ఎప్పుడన్నా ఏడ్చామా? ఈ కొండారెడ్డి అనే వ్యక్తి చేశాడని అన్నాం, కానీ రెడ్డి సామాజిక వర్గం చేసిందని మేము అన్నామా? తప్పండి. క్రిమినల్ కి క్యాస్ట్ ఏంటండి బాబు? ఎవరన్నా తప్పేది. క్రిమినల్ క్యాస్ట్ ఉండదు. ఇస్తాను సార్, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, మీరు మాట్లాడతారు కానీ కాదు. ఇస్తాను, ఆగండి. ఆయన చెప్పానండి. ఓకే, రైట్. మీరు మ్యూట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ఒక్క నిమిషం ఆయన చెప్పాక మీరు మాట్లాడండి. 1 by 1 మాట్లాడితే సరిపోతుందిగా. ప్రసాద్ గారు ప్లీజ్ చెప్పండి. ఆయన చెప్పమన్నారు, చెప్పండి ప్లీజ్. సార్ నేను ఒకటే చెప్తున్నాను, చెప్పండి. గౌరవ ఎస్పీ గిరిధర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, బాత్రూమ్ లో పోస్ట్ తీసుకురమ్మంటే నీళ్లు పట్టి తెచ్చిచ్చాడని. నేను దానికి బాత్రూమ్ లో ఉండక్కర్లే. మాకు ఎస్పీ గారు గౌరవ గిరిధర్ గారు సమాధానం మాకు ఇంపార్టెంట్. వంశీ ఏమో నేను బాత్రూమ్ లో ఉన్న తోట కొరకు కుదరదు. 2వ పాయింట్, ఇవాళ క్యాస్ట్ విషయం ఎందుకు మాడానంటే బిఆర్ నాయుడికి ఇదే పృథ్వీ గారికి సంబంధించిన దాంట్లో వీళ్ళ బొంబాడింగ్కి అతను ఎలా బలియడో మనకు తెలుసు. చేసిన తప్పే, మాట్లాడడం తప్పే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇతను ఏకంగా వీడియోతో దొరికాడు కదా సార్. కుల ప్రాతిపదిక మీద కాకపోతే ఏ ప్రాతిపదిక మీద? తెలుగుదేశం నుంచి ఇప్పుడు సార్ మీరు కూడా అలా ఎందుకు మాట్లాడుతున్నారు సార్? బిఆర్ నాయుడు డైరెక్ట్ చెప్పండి. బిఆర్ నాయుడు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం అయితే చౌదరి సామాజిక వర్గం మీరు కూడా మాట్లాడతారా? మీరు పెద్దవాళ్ళు అలా మాట్లాడొచ్చా? తప్పు కదా. నేను ఖచ్చితంగా మారుతా సార్. ఎలా సార్ అలా ఎలా మాట్లాడతారు? క్రిమినల్ క్యాస్ట్ ఏంటి సార్? మీ భాషలో మీరు క్రిమినల్ అనుకుంటున్నారు. మీరు బిఆర్ నాయుడు నేరారోపణ చేయబడ్డారని వాళ్ళు అనుకుంటే ఆయన క్రిమినల్గా, ఆయన చేసిన తప్పుగా, వ్యక్తిగతంగా ఉన్న తప్పుగా మీరు చెప్తున్నారు. దాన్ని చెప్పినప్పుడు బిఆర్ నాయుడు ఇలా చేశాడని డైరెక్ట్గా మాట్లాడాలి. బిఆర్ నాయుడు చౌదరి కాబట్టి అని ఎందుకంటారు మీరు? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే ఛానల్లో ఇదే పృథ్వీ గారి మీద వ్యక్తిత్వ హననం ఏ బేసిస్ లో జరిగిందో మీకు తెలియదు కదా. మీరు జర్నలిస్ట్ కదా, ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఇదే ఛానల్లో ఈయన ప్రతినిధి అవగానే ఏ యాడ్ స్టిక్ తో మెజర్ చేస్తారు, అందుకని అలా మాడవలసి వస్తుంది. దట్ ఈస్ డెలిబరేషన్ వాడడానికి నేను కట్టుబడి ఉన్న దానికి. చేసిన తప్పు ఈయన టీటీడీ చైర్మన్ చేసిన కోతి పని తప్పు బయట తీయాలా? తీయకుండా ఇప్పుడు ఇందాక వంశీ గారు చెప్పారు ఎక్స్ప్లెనేషన్, అది పుట్ట మహేష్ గారు ఎక్స్ప్లెనేషన్ ఎవరికి పార్టీకి ఒప్పుకుంటాం, కానీ ఆయన పార్లమెంట్ సభ్యుడు స్పీకర్ గారికి ఇమ్మనండి. అక్కడ డ్రగ్స్ విషయంలో ఆయన నిలబడి ఉన్నప్పుడు, దొరికినప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వడంలో అతని బ్లడ్ శాంపుల్ ఇవాళ పొద్దున్న రిపోర్ట్ మీరే చెప్పారు, నేను చెప్తున్నాను. యూరిన్ ఇమ్మంటే నీళ్లు పట్టించాడు. నన్ను బుల్డోస్ చేసి బొమ్మలు చేసేసి మాట్లాడడానికి సరిపోతుందా? తర్వాత కొండారెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ కుర్రాడు అరెస్ట్ చేశారు, శబాష్. సీజ్ చేసిన మెటీరియల్ చెప్పమనండి, దాని నుంచి లింకులు ఎస్టాబ్లిష్ చేసి చెప్పమనండి. గవర్నమెంట్ అదే కదా 22 నెలలు బట్టి ఉంది. గౌతమ్ సవాంగ్ గారు 3.5 లక్షల టన్నుల్ని తగలబెట్టాడు గంజాయి, సస్పెండ్ చేశారు. అది ఇంటర్నల్ మ్యాటర్ పార్టీది. రెండోది అనంతబాబు విషయం ఆడుతున్నారు. అతను మర్డర్ చేశాడని విషయాన్ని కన్ఫెస్ చేసి జైల్లో పెట్టకుండా కోర్టు పరంగా బెయిల్ వచ్చిందా లేదా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ లా? మన రమణ గారు మాడుతున్నారు, జస్టిస్ గారు, చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారు, కోమటి జయరామ్ గారు, తమ్మసాని గారు ఇంకా అప్పటికి ఎంపీ కూడా కాదు, ఈ విషయాల మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా మాడారని చెప్తున్నారు. ఆయన వినండి, నేను కాదు. ఎవరి వల్ల ప్రభావితాలు అవుతున్నారు? కమ్యూనిటీ మీద మాడకుండా ఏం మాడలే. రైట్, కంక్లూడ్ చేయండి. ఒకటి సార్, చర్యలు ప్రతి చర్యలు మాట్లాడండి, నేమ్స్ తీయండి. కమ్యూనిటీ వద్దు సార్. కమ్యూనిటీ ఏం చేస్తుంది? కమ్యూనిటీలో మంచి చెడు రెండు ఉంటాయి కదా ఎవరికైనా. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా అట్లా చెప్పండి. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా కమ్యూనిటీ పరంగా ఎంటర్టైన్ చేస్తూ ఆ వేదికలు పంచుకున్నప్పుడు లేని అప్రహెన్షన్స్ నేను మాట్లాడుతూ వస్తుందా? అంతకన్నా అత్యున్నతమైన పదవి ఉండదు సార్. ఆయన డెలిబరేషన్ ఇచ్చాడు, మనం ఒప్పుకోవాలా?
ఇదేంటండి వ్యవస్థను ప్రభావితం చేస్తారా? రైట్. ఏ ప్రాతిపదిక మీద అంటే మళ్ళీ అదే ప్రాతిపదిక మీద అప్పుడు లేని అప్రాన్షన్స్ ఇప్పుడు నేను మారుతూ వస్తుందా? ఇది సమన్యాయం, సముచిత న్యాయం ప్రజాస్వామ్యంలో జరుగుతుంటే సార్, నాలాంటి వాడు కులం గురించి మాడితే నిజంగా చెప్తాను తప్పు. కానీ ఇక్కడ కులాల ప్రాతిపదిక మీద యార్సికల్ మెజర్ చేస్తుంటే ఏం చేయాలి మీరు చెప్పండి. అయినప్పటికీ కూడా కులాల గురించి మాట్లాడటానికి లేదంటే ఇంకో రకంగా మాట్లాడటానికి మీరు ఉండరు సార్. మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా ఉండి ఈ రోజున మంచి చెడులు చెప్పాల్సిన స్టేజ్లో ఉండి మీరు ఎలా మాట్లాడతారు? రాజకీయ విశ్లేషకులు ఒకసారి ప్రసాద్ గారు ఒకసారి వినండి. మీరు రాజకీయ విశ్లేషకులు, ఒక విశ్లేషకులకి మీకంటూ ఒక పొజిషన్ ఉంటుంది, మీరు ఒక పొజిషన్ ఉంటుంది, మీరు ఆ పరిధిలో మాట్లాడాలి. కానీ పరిధికి మించి మీరు మాట్లాడితే మీకే డౌన్ అయ్యి మీకు ప్రాబ్లం అవుతుంది. అది చెప్పండి. ఏమీ నష్టంలే. ఇవాళ చస్తే రేపు రెండో రోజు సమాజంలో సమాజ హితాన్ని మాట్లాడవే. ఎవరు ఎన్నాళ్ళు నొక్కుతారు నొక్కండి, నేనే భయపడినా. రైట్. ఎవరెవడో బెదిరిస్తే రైట్. చివరిగా ఏం చెప్తారు చెప్పండి సార్. ఇస్తాను చివరిగా చెప్పండి. రైట్. ప్రతి చర్య లేనప్పుడు చర్య గురించి తపన పడడంలో ఆక్రమణ ఈ విధంగానే ఉంటది. రైట్. ప్రతి చర్య ప్రభుత్వం నుంచి ఉందనుకోండి, చర్య తీసుకున్నారు ఒకటి ప్రసాద్ గారు పుట్ట సుధాకర్ యాదవ్ గారిని సస్పెండ్ చేసి, పుట్ట మహేష్ గారు సారీ ఈయన్ని ఖచ్చితంగా సస్పెన్షన్ లో పెట్టి ఎక్స్ప్లెనేషన్స్ ప్రాపర్ గా లేనప్పుడు లేకపోతే సింగిల్ బెంచ్ జడ్జితోనో రిటైర్డ్ జడ్జి గారితో ఎంక్వైరీ చేసి కాదంటే మేము నమ్ముతాం. కాంటాక్ట్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే మాకేంటి సార్, ఇది నాకు అర్థం కదా. చివరిగా దానికి మాధవ్ ఒక నిమిషం సార్, మాధవ్ గారి విషయంలో ఆయన చేసింది బండబోతు తప్పు. కానీ ఒక ఆడపై కంప్లైంట్ ఉందా? ఇక్కడ విట్నెస్ అండి, షీఈస్ కేటగిరికల్లీ. ఆ అమ్మాయి అరవసీతల విషయంలో అమ్మాయి విట్నెస్, అక్కడ తనే బాధితురాలు, ఇక్కడ బాధితురాలు లేరి. అది మాడమంటే అది తప్పని హరికథలు కాలక్షేపాలు చేస్తుంటే ఎలాగవుద్ది? రైట్. మళ్ళీ చర్యలు, మళ్ళీ చెప్తున్నాడు 2 విషయాలు సార్. ప్రసాద్ గారు దీనిలో కాదు, మీరు ఒక లా పాయింట్ ఒకటైతే తీశారు. మీరు ఇక్కడైతే విట్నెస్ ఉండాలి, బాధితులు మరి ఇలా చెప్పారని. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ విషయంలో ఏ విట్నెస్ ఉందో, ఏ బాధితురాలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడిందని డైరెక్ట్ అప్పుడులో ఉన్న ముఖ్యమంత్రి పోస్టులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 3 పెళ్లిళ్ళు మాట్లాడారు. ఆ రోజున కేఎస్ ప్రసాద్ గారు ఖండించారా? ఎందుకు ఖండించలే? నా విశ్లేషణ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళ విషయం మారానంటే అదే లాస్ట్ అని ఇంకోసారి మాట్లాడండి. రైట్. ఓకే. నేను కాదు, అది గుడ్ సైడ్. సనాతన ధర్మం విషయం మారుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు నిన్న కాక మనం డెలివరేషన్ ఇచ్చారు. ఏకపత్ని యువతులు అవ్వాలి సనాతన ధర్మం అంటే. మీకు కనబడవా? చెప్పండి, మాట్లాడండి. అయిపోయింది సార్. వాయిస్ మ్యూట్ లో పడింది. ఓకే. రైట్. చెప్పండి. మ్యూట్ లో పెట్టారా? మ్యూట్ లో ఎవరు పెట్టలేదు సార్, మీరే మ్యూట్ అయ్యారు. ఇప్పుడు వినబడుతుందా? రైట్, వినబడుతుంది. కంటిన్యూ చేయండి. వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. రైట్. కానీ ప్రజాబాహుళ్యంలో ఉన్న విషయాల్లో ఇంట్లో కూర్చొని డ్రగ్స్ తీసుకోమని ఎవడు బాధపడం తప్పు సార్. అదేంటి సార్, ఇంట్లో కూర్చుని డ్రగ్స్ సార్? ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళు ఎంత తెలివిగలనే ఏదో ఒక తప్పు మాట మాట్లాడతారంటే నిదర్శనం ఇదే. ఇంట్లో కూర్చుని డ్రగ్స్ తీసుకుంటే తప్పు కదా? అదేం మాట కదండి. మరి అంత డెలిబరేషన్ ఇచ్చి స్టేషన్ పేరు ఇచ్చినప్పుడు తప్పు కాదని మాట్లాడరే? ఏదైనా తప్పే సార్. సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకి ఇది కట్ చేస్తే మళ్ళీ ట్రోల్ అవుతారు సార్ మీరు. ఎందుకంటే ఇంట్లో కూర్చుని సార్ ఇస్తాను సార్ 5 నిమిషాలు పెంచుదాం డిబేట్. ఇంట్లో కూర్చుని డబ్బులు తీసుకుంటే ఇంట్లో కూర్చుని డ్రగ్స్ తీసుకుంటే తప్పు లేదన్నా కేఎస్ ప్రసాద్ అని పెట్టారనుకో, అది మళ్ళీ ట్రోల్ అవుతారు మీరు. కట్ చేస్తే నేను చేయాలి? ఇంట్లో కూర్చుని డ్రగ్స్ తీసుకున్నా తప్పు కాదన్న దానికన్నా ప్రజాబాహుళ్యంలో ఉన్న లీడరు ఎక్కడ తీసుకున్నా తప్పే అని చెప్పినవుగా మీరు మధ్యలో దూరి మీరే ట్రోల్ అవుతారంటే ట్రోల్ చేసుకోండి. ఎవరికి కావాలి? ఎవరండి భయం పడి ట్రోల్కి? కానీ నాకు అర్థం కాదు, డ్రగ్స్ తీసుకోవడం తప్పని ఇందాక ఎవరు మన వంశీ గారే చెప్తున్నారు, దేశంలో ఎవరు తీసుకున్నా ఏం చేసినా తప్పని. అది చెప్తున్న దాన్ని మీరు వినకుండా ఏం చెప్పాలా? నేను ఎవరు ఎంపీ గారిని కాబట్టి, మినిస్టర్ గారిని కాబట్టి నాకు ఈ యాస్టిక్ ఉంటుందంటే ఏంటి అర్థం? ఆయన ఏం చెప్తాడు? వెంటలేదా? ఒక భోజనానికి పిలిస్తే వెళ్ళాను, ఇవన్నీ మారుతుందని నేను కంటిన్యూషన్ మారుతుంటే మధ్యలో మీరు దూరి మీరు ట్రోల్ అవుతారండి అంటే ఏడు చేయాలి నేను? మీ యొక్క ఉద్దేశం చెప్పండి, చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను మళ్ళీ నా ఉద్దేశం ఒకటే, ఎంపీ ముందు సెల్ఫ్ రాజీనామా చేస్తారా రమణి నాకు అనవసరం. పార్టీ పరంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమనండి. పార్లమెంట్ లో
గౌరవ స్పీకర్ గారికి ఏం కంప్లైంట్ చేయండి. Okay. ఈ విధమైన ధోరణి గౌరవ ప్రజాప్రతినిధులు నాట్ యాక్సెప్టబుల్, నాట్ టాలరబుల్. రైట్ ఇది తెలుసుకోమనండి. రైట్. ప్రసాద్ గారు ఒకటి మీకు చెప్తున్నా, మీరు మాట్లాడినంతసేపు ఆయన మ్యూట్లోనే ఉన్నారు, ఆయన మాట్లాడలేదు ఏది. అయితే ఒకటి వంశీ గారు, మీరు ఏదైతే ఉన్నారో గౌరవపూరితంగా మాట్లాడి ఖండించండి, తప్పులేదు. దయచేసి వ్యక్తిగత హననం చేయొద్దు ఎవరిని. ఆరోగ్యకరమైన వాతావరణంలో డిబేట్ని క్లోజ్ చేద్దాం దయచేసి. కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడింది మీకు నచ్చకపోతే ఎందుకు కరెక్ట్ కాదో మీరు చెప్పండి డైరెక్ట్గా. వ్యక్తిగతంగా దయచేసి ఏం దోషంలో చేయొద్దు. తెల్లారు లేచిన తర్వాత మీ అందరూ కూడా మళ్ళీ ఒకరికొకరు మనం కలుసుకునే వాళ్ళమే కాబట్టి దయచేసి ఆరోగ్యకరమైన వాతావరణంలో కంప్లీట్ చేద్దాం. వంశీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, భారతదేశంలో ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నా కానీ తప్పే. డ్రగ్స్ అనే మాట మన సంస్కృతి కాదు, మన దేశానికి మంచిది కాదు అనేటటువంటి ఉద్దేశంతో మనమందరం కూడా ఆ డ్రగ్స్ పై పోరాటం చేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా దేశమంతం కూడా ఏకం అవ్వాల్సినటువంటి విషయం ఈ డ్రగ్స్ రహిత రాజ్యంగా మన భారతదేశాన్ని నిర్మించుకునే క్రమం. అయితే సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు ఒకళ్ళొక్కడి మీద విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. అది రాజకీయ పార్టీల వరకు అయితే పర్వాలేదు, కానీ అది సామాజిక వర్గాలకు వచ్చేసి వ్యక్తిగతాలకు వచ్చేస్తే నాలాంటి కొందరు ఇలానే బాధపడి మరి నేను మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది. సో నేను ఏమంటా ఉన్నానంటే, ఈ సామాజిక వర్గంపై చేసినటువంటి కామెంట్స్కి ఆయన వెనక్కి తీసుకుంటే నా మాటలు కూడా నేను వెనక్కి తీసుకుంటానని అన్నా. రైట్ రైట్ రైట్. కరెక్ట్ కాదు కదా. సామాజిక వర్గాలు అవన్నీ ఎందుకు వస్తాయి? నిందితుడు ఈజ్ నిందితుడు, అంతే అంతే, అది కరెక్ట్. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఎగ్జాక్ట్లీ. నాట్ అబౌట్ ది కాస్ట్, క్రీడ్, బ్లడ్ గ్రూప్ ఆర్ ఎవ్రీథింగ్. అంతే. నిందితుడు నిందితుడిలా చూడండి, ఒక కులానికి ఆపాదించి కాదు. అలా చూసుకుంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను. ఈ రోజు ఏదైతే మా ఎంపీ గారి వ్యవహారంలో మా అధిష్టానం ఖచ్చితంగా ప్రజలకు అనుగుణమైనటువంటి నిర్ణయం తీసుకుంటది. మా ఎంపీ గారు తప్పు అని తేలితే ఎట్లాంటి నిర్ణయానికైనా వెనకాడరు. థింగ్ 1. రెండోది ఏంటంటే, ఇక వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మృతుడి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు. ఆవిడ పోరాటానికి మంచి ఫలితం రావాలని చెప్పి అయితే నేను ఆశిస్తా ఉన్నా. ఈ రోజు ప్రపంచం మొత్తానికి ఆ హంతకుడు ఎవరనేది తెలుసు. మరొకటి, జనసేన గురించి కూడా మాట్లాడతా మనకు వచ్చింది ఒక డిస్కషన్. మరొక ఎమ్మెల్యే ఇలా ఉన్నాడంట, అలా ఉన్నాడంట అనేసి. ఎమ్మెల్యే అనలేదు, జనసేన ప్రతినిధి అన్నారు ఆయన. ఎమ్మెల్యే అనలేదు, ప్రతినిధి. సరే, ఎవరో ఇక ఆయన ఉద్దేశం ఏంటోలే కానీ ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా కట్టిపెట్టి రాష్ట్రాభివృద్ధికి కలిసి వస్తే రమ్మనండి. ఈ రోజు రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో తిరగటం, ఇట్లాంటివన్నీ అవటం కూడా ఒక రకంగా బాధగా ఉందని చెప్పి నేను ముందే చెప్పా. ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ అనే మాటకి స్థానమే లేదు. డెఫినెట్లీ మా కూటమి ప్రభుత్వం అయితే స్ట్రిక్ట్ గా ఉంటది. అది మా పార్టీ ఎంపీ అయినా అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ. రైట్ రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు. లక్ష్మీనాథ్ గారు, ఏ సామాజిక వర్గం అయినా సరేనండి, ఆ సామాజిక వర్గంలో ఒక వ్యక్తి తప్పు చేసినంత మాత్రాన ఆ సామాజిక వర్గాన్ని మొత్తం నిందించడం అనేది కేఎస్ ప్రసాద్ గారికే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకే కాదు, చాలా తప్పండి. ఎందుకంటే ఇవాళ వంశీ గారు హట్ అయ్యారని కాదు, ఏదైనా సరే ఏ సామాజిక వర్గంలో వ్యక్తి తప్పు చేశారనుకోండి వెంటనే తీసుకొచ్చి ఆ కులానికి ముడిపెట్టి మాట్లాడతారు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేశారనుకోండి, అక్కడ వెళ్ళి ఆ వ్యవస్థ అరెస్ట్ చేస్తే వెంటనే పలానా కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేశారు, హింస పెట్టేశారని ఆ కులాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పల్లెకి ఎక్కాలని చూస్తారు. ఎంతవరకు సమంజసం సార్? ఒక కులంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి మాత్రమే ఆ క్రిమినాలిటీ ఆ తప్పు కానీ బాధ్యత అవుతారు. ఆల్మోస్ట్ అంతా ఆ సామాజిక వర్గాన్ని అంతని కూడా కించపరచడం కానీ, ఆ సామాజిక వర్గాన్ని అంతని కూడా ఆపాదించడం కానీ, తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ తప్పు. ఒక రాజకీయ విశ్లేషణ ఉన్నప్పుడు మీరు హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు డిబేట్ మొత్తం టైం అయిపోయిన తర్వాత ఆయన జాయిన్ అయినట్టున్నారు. ఆయన వాయిస్ ఇవ్వడానికి జాయిన్ అయ్యారు. ఎస్, మోహన్ రెడ్డి గారు ఒక 5 నిమిషాలు అయితే డిబేట్ను ముందుకు తీసుకెళ్తున్నాం. డిబేట్ టైం అయితే అయిపోయింది. మీ వాయిస్ ఏం చెప్పదలుచుకున్నారు మీరు చెప్పండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుందా? చూపడానికి వీలు కానీ
ఎస్ మోహన్ రెడ్డి గారు సమ్ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు కృష్ణవేణి గారు. ధన్యవాదాలండి బండారు వంశీకృష్ణ గారు. ధన్యవాదాలండి అదేవిధంగా కేఎస్ ప్రసాద్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సంస్థ సిబిఐ బాధ్యతగా విచారణ జరపడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె ఎవరైతే ఉన్నారో వైఎస్ సునీత తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మరి ఈ హత్య కేసులో కీలక నిందితులు చెప్పింది వినడం తప్ప వారిని లోతుగా సిబిఐ విచారించలేదని చెప్పారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా భారతీ రెడ్డి గారిని కూడా ఆవిడ సిబిఐ ఎందుకు విచారించలేదని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉన్నదని, త్వరలోనే వివేకా గారి హత్య కేసులకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా కూడా శిక్ష పడుతుందని తాను నమ్ముతున్నట్లుగా కూడా మరొకసారి స్పష్టం చేస్తూనే సిబిఐ విచారణ బాగా బలీయంగా చేయాలి, ఈ పైపైన తూతూ మంత్రంగా కాదు, దానిలో ఏవేవైతే సిబిఐ వదిలేసిందో ఆ ప్రశ్నలన్నీ కూడా లేవనెత్తడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే డ్రగ్స్కి సంబంధించి ఏదైతే ఉందో మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక తీవ్ర కలకలం రేపింది. ఏపీ నుంచి చూసుకుంటే టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ ఎవరైతే ఉన్నారో మరి అతను డ్రగ్స్ తీసుకున్నట్టుగా మరి విచారణలో తేలిందని, తద్వారా మరి పార్టీ కార్యకలాపాలకి టీడీపీ దూరంగా ఉంచింది. అయితే మేము కూడా బాధపడుతున్నాం అని చెప్పినప్పటికీ కూడా మరి రానున్న రోజుల్లో ఇది ఇక్కడితో ఆపాలి. గతంలో కూటమి ప్రభుత్వం వచ్చేప్పుడు డ్రగ్స్కి సంబంధించి కానీ ఈ గాంజాకి సంబంధించి కానీ ఏమున్నా కూడా వీటిని సమూలంగా రూపుమాపుతామని ప్రజలకి హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ లాంటి వ్యక్తులే దీనిలో ఈ రకంగా ఉండటం నిజంగా మరి కూటమి ప్రభుత్వానికి ఇది మాయని మచ్చగా మనందరం కూడా భావించవచ్చు. చూడాలి మరి రానున్న రోజుల్లో దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందా, టీడీపీ ప్రభుత్వం ప్రధానంగా ఈ పుట్టా మహేష్ని ఏ రకంగా మరి తీసుకుంటుంది, నిజంగా పుట్టా మహేష్ తప్పు చేశాడని తెలిస్తే మరి నిజంగా సస్పెండ్ చేసి ఊరుకుంటుందా, లేదంటే రాజీనామా చేపించి మరొకసారికి ఎలక్షన్లు వెళ్ళే అవకాశం ఉందో చెప్పాలంటే అది టీడీపీ తీసుకునే స్టెప్ మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది. మరి నిజం వీళ్ళకి న్యాయం జరుగుతుందా, వైఎస్ వివేకానందకి కానీ లేదంటే వైఎస్ వివేకా గారికి జరిగిన అన్యాయానికి సంబంధించి మరి సునీత గారికి న్యాయం జరుగుతుందా, లేదంటే ఈ డ్రగ్స్ రూపుమాపబడుతుందా, ఏ కోణంలో ఇవన్నీ కూడా మరి ఎప్పటికీ ఒక రకంగా ప్రజల్లో ఒక నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది అంటే మరి దీనికి ప్రభుత్వము కాలము సమాధానం చెప్పాలి. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.